ఫీల్డ్లోకి రావడం అనేది యాక్సిడెంటల్గానే వచ్చాను. చర్మాస్లో వర్క్ చేసేదాన్ని. చర్మాస్కి వెళ్ళాలి అంటే మాకు ఫస్ట్ బస్సు 6 o'clock ఉండేది. మీరు సెకండ్ షిఫ్ట్లో వచ్చారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని పంపించేశారు వాళ్ళు. వెనక్కి రావడానికి కూడా డబ్బులు లేవు. లిఫ్ట్ అడుగుతూ ఇంటికి వచ్చేసాను. టీవీలో సి ఛానల్లో ఒక స్క్రోలింగ్ వస్తుంది. సార్ నేను ఇంటర్వ్యూకి రావచ్చా అని అడిగాను. చర్మాస్లో అప్పటికి 5,000 వచ్చేది. ఒక 10,000 ఇస్తాము అన్నారు. చాలా నాకు అసలు డిగ్రీ లేనిదే ఉద్యోగం ఇస్తారో లేదో అని భయం నుంచి అనుకుని మన ఆకలి మనకు అన్నీ నేర్పిస్తుంది. ఎదగాలి అనే తపన అన్నీ నేర్పిస్తుంది. ఫోటోషూట్ ఎప్పుడు చేయించుకోలేదని చెప్పి మేకప్ వేయించుకొని కూర్చున్నాను అక్కడ. ఆ రోజు సెగ్మెంట్ ఏంటి అంటే బ్లౌజ్కి కొలతలు ఇవ్వడం ఇలా మొగల్ రేకుల సీరియల్ రాబోతుంది, వన్ ఆఫ్ ది లీడ్కి అమ్మాయి కావాలి అని. మేడం అన్నారు యాక్టింగ్ వచ్చామా అంటే, మేడం నాకు యాక్టింగ్ రాదండి, కెమెరాకి భయం అయితే లేదు, యాంకరింగ్ చేస్తున్నాను నేను అని చెప్పా. ఈ మధ్యకాలంలో ఏదో ఫైట్ కూడా సోషల్గా దేనికోసం ఫైట్ కూడా చేసినట్టున్నారు రోజా మీరు. మిస్యూజ్ చేయడము, లేదంటే ఒక న్యూడ్ పిక్స్ పెట్టడము, లేదంటే నేను స్టార్టింగ్లో ఏం చేసేదంటే అన్ని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసేదాన్ని. అన్నీ పోస్ట్ చేసేదాన్ని. బయట వాళ్ళ దృష్టికోణం అనేది రోజుకి ఒకడు వచ్చి అమ్మాయిని తీసుకెళ్తున్నారు. షూటింగ్కి వెళ్ళి మేకప్ వేసుకున్నాను. 9 o'clock షార్ట్లోకి వెళ్ళే టైంకి మా ఫాదర్ చనిపోయారని కాల్ వచ్చింది నాకు. అది జరిగిన వారం రోజులకి నన్ను ఆ సీరియల్ నుంచి రీప్లేస్ చేశారు. మేము చిట్టీలు వేసాం. లాస్ట్కి వచ్చిన తర్వాత ఆవిడ ఎత్తేసి వెళ్ళిపోయారు. ఇంక నేను సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నాను. 1,500 తీసుకునే ఆర్టిస్ట్ అయినా, 15,000 రూపాయలు తీసుకునే ఆర్టిస్ట్ అయినా మీ కాస్ట్యూమ్స్ మీరే తెచ్చుకుంటారు. శ్రమదోపిడీ కదా ఇది. మంచినీళ్ళు కూడా మేమే తెచ్చుకోవాలి. వాష్రూమ్స్ ప్రజెంట్ ఒక సీరియల్ చేస్తున్నాను. 7:30కి నేను మా మేనేజర్కి నా రూమ్లో ఉన్న వాష్రూమ్కి లాకేస్ ఉంది, నాకు వాష్రూమ్ యూజెస్ కావాలి అని 10ంటికి పెట్టా, 11:30కి పెట్టా, 12ంటికి పెట్టా. నేను లేడీస్ ప్రాబ్లంలో ఉన్నాను ఆ టైంలో. 12:30కి నేను వెళ్ళిపోతున్నానండి ఇంటికి, నాకు మరి వాష్రూమ్ చాలా ఇంపార్టెంట్, నేను ప్రాబ్లంలో ఉన్నాను, నేను వెళ్తానని కారు ఎక్కుతుంటే అమ్మమ్మ. నమస్కారం. అనుకున్న గమ్యం చేరడానికి సాధన అవసరం. ఆ సాధనకి ఎన్నో మలుపులు, ఎన్నో అగాధాలు, ఎన్నో ఎత్తుపల్లాలు, వీటన్నిటినీ అధిగమించినప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఆ విజయానికి ఒక ఉదాహరణగా నిలిచిన వ్యక్తితో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. రోజా భారతి. రోజా భారతి ప్రయాణం చాలా వినూత్నంగా ఉంటుంది. అది ఆమె మాటలోనే తెలుసుకుందాం. రోజా భారతి నమస్తే. నమస్కారం అండి. డాక్టర్ రోజా భారతి. నాకు తెలిసిన రోజా వేరు, డాక్టర్ రోజా భారతి. ఎప్పుడు డాక్టర్గా మారారు? 2024లో మేము భూపాల్లో షూటింగ్లో ఉన్నప్పుడు నాకు ఒక మెయిల్ వచ్చిందనమాట. సో ఇలా నేషనల్ అవార్డ్స్ ఇస్తున్నాము, సో ఇలా మిమ్మల్ని నామినేషన్ చేసాం మేము, మీకు తెలియకుండానే. అంటే ఆల్రెడీ డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు ఏదన్నా ఒక ఫీల్డ్లో ఒక 15 years కంప్లీట్ చేసిన వాళ్ళని నామినేట్ చేయొచ్చట. ఓకే. సో అలా నా పేరు నాకు తెలియకుండానే ఒకరు నామినేట్ చేయడము, సో అది సెలెక్ట్ అయ్యి జ్యూరీ నుంచి నాకు మెయిల్ రావడం జరిగింది. నేను చూసి ఆ కాదులే చాలా సీనియర్స్కి వస్తుంది కదా అని, నా వరకు నేనేంటంటే ఇంకా ఎప్పుడు నేర్చుకుంటున్న అమ్మాయినే కదా అని అనుకున్నాం. తర్వాత నేను మా వాళ్ళకి చూపించి ఇది కరెక్టేనా, డాక్టరేట్ అయింది, హానరీ డాక్టరేట్ అనేసి ఉంది దీంట్లో అనేటప్పటికి, అవును మిమ్మల్ని హానరీ డాక్టరేట్ చేస్తున్నాం ఇలా అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఢిల్లీలో తీసుకున్నాను. అంటే ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు వాళ్ళు? అంటే మీకు డాక్టరేట్ ఇవ్వడానికి మీ శ్రమ అనేది, మీ సాధన ఇది ముఖ్యంగా ఉంటుంది కదా రోజా. అంటే ఏమేంటి మీ ప్రయాణం ఎలా సాగింది? సో యాక్చువల్గా వాళ్ళకి 2 wings నుంచి నాది నామినేషన్ వెళ్ళిందంటే. మంది ఖుషి ఫౌండేషన్ మీకు తెలుసు, నేను ఖుషి ఫౌండేషన్ నుంచి చిన్నపిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేదంటే స్టడీస్కి ప్రాబ్లం అయినా, ఇలా సోషల్ సర్వీస్లో ఎక్కువగా ఉండడం వల్ల దాని నుంచి ఒకరు నామినేట్ చేశారు. తర్వాత నేను సీరియల్స్ ఆల్మోస్ట్ నేను 18 years నుంచి సీరియల్స్ ఆగకుండా చేస్తూనే ఉన్నాను. ఎక్కడ గ్యాప్ రాకుండా ఏదో ఒక సీరియల్ రన్నింగ్లో చేసుకుంటూనే అన్ని ఛానల్స్ నుంచి నేను అన్ని సీరియల్స్లోనే యాక్ట్ చేయడం వల్ల అది 18 years కంప్లీట్ అయింది. సో గ్రేట్ రోజా. కానీ ఆ 18 సంవత్సరాలకి ఒక తొలి అడుగు ఉంటుంది. అవును, ఆ మొదటి అడుగు అంటే ఈ ఫీల్డ్లోకి రావడం అనేది ఎంచుకుని వచ్చారా, యాక్సిడెంట్లుగా వచ్చారు? యాక్సిడెంటల్గానే వచ్చాను. యాక్సిడెంటల్గా ఎలా వచ్చానంటే, నేను చర్మాస్లో వర్క్ చేసేదాన్ని. సో అక్కడికి చర్మాస్కి వెళ్ళాలి అంటే మాకు ఫస్ట్ బస్సు 6 o'clock ఉండేది. అది మిస్ అయితే మళ్ళీ 7 o'clock, అంటే ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ అని 2 షిఫ్ట్లు ఉండేవి. సో 6 o'clockకి బస్సు మిస్ అయ్యి 7 o'clockకి వెళ్ళడం వల్ల ఏంటంటే, ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు సెకండ్ షిఫ్ట్ వచ్చారు అని చెప్పేసి అక్కడ ఏంటంటే అంత వాల్యూ ఇవ్వకపోవడం, ఏంటంటే మనం ఉండేదంతా చిన్న చిన్న పోస్టుల్లో ఉండేవాళ్ళం కాబట్టి, మీరు సెకండ్ షిఫ్ట్లో వచ్చారు, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి వచ్చిన 2-3 అమ్మాయిల్ని పంపించేశారు వాళ్ళు. అది ఎక్కడో గుండ్లపోచంపల్లిలో ఉండేది. సో మేము షాపూర్లో ఉండేవాళ్ళం. వెనక్కి రావడానికి కూడా డబ్బులు లేవు. చెప్పినా వినకుండా వాళ్ళు వెళ్ళిపోండి అన్నప్పుడు
చేతిలో డబ్బులు లేవు, ఇంటికి ఎలా వెళ్ళాలి అనుకుంటూ అందరినీ లిఫ్ట్ అడుగుతూ ఇంటికి వచ్చేసాను. చాలా బాధపడ్డాను, ఏంటి ఇంత కష్టపడుతున్నాము, పొద్దున్న నుంచి రాత్రి వరకు నుంచునే ఉండేవాళ్ళము, ఒక్క గంట లేట్ అయితే అర్థం చేసుకోవట్లేదు ఏంటి అని అనిపించేది. 6 o'clockకి వెళ్తే నైట్ 12కి అంటే ఓటీస్ చేసుకుని అలా వచ్చేవాళ్ళం. 2 hours 3 hours పడుకుని మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం. సో అర్థం చేసుకుంటే బాగుండేది కదా అని బాధపడ్డా. ఏ ఇయర్ అమ్మా ఇది? 2007-8 ఆ టైంలో అనమాట. సో 8-9లో అయిన తర్వాత ఆ రోజు ఇంటికి వచ్చేసేటప్పుడు 12 అయిపోయింది నాకు. ప్లేసులు చూసుకుంటూ నడుచుకుంటూ ఎవరైనా లేడీస్ కనిపిస్తే వాళ్ళని లిఫ్ట్ అడుగుతూ ఇంటికి వచ్చాము. మార్నింగ్ మార్నింగే నేను మధ్యాహ్నం 12 o'clock ఇంటికి వచ్చి కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు టీవీలో సి ఛానల్లో ఒక స్క్రోలింగ్ వస్తుంది, మీకు రిసెప్షనిస్ట్ కావాలి అని చెప్పి. రిసెప్షనిస్ట్ కావాలి అని చెప్పినప్పుడు మా మదర్ అన్నారు, ఇలాంటిది ఏదన్నా చూసుకోవచ్చు కదా, ఇంత కష్టపడుతున్నావు అక్కడికి వెళ్ళి అంటే, మనల్ని ఎందుకు తీసుకుంటారు అంటే, నాకు ఇంకా ఏదన్నా ఎక్కువ చదివిన వాళ్ళు కావాల్సి ఉండొచ్చు, అది ఆ ఫీల్డ్ ఉంటుంది కదా అనుకుంటే, ఏమో ట్రై చేస్తే తప్పేముంది అంటే, అవును కదా అని చెప్పి ఒకసారి ఒక కాల్ చేసాం. అక్కడ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి మాకు డిగ్రీ చదివిన వాళ్ళు కావాలమ్మా అన్నారు. నేను అప్పటికే 9th అయింది, 10th, ఈ మనల్ని ఎలా తీసుకుంటారు అని చెప్పేసి అనుకుని, సరే సరే నేను ఇంటర్వ్యూకి రావచ్చా అని అడిగాను. ఏదో చిన్న ట్రైల్ వేద్దామని, ఖాళీగా ఉన్నాను కదా రోజు హాఫ్ డే అని. అంటే రండి అన్నారు. ఇంటర్వ్యూకి వెళ్తే ఆ అమ్మాయి బాగుంది చూడడానికి, బాగా మాట్లాడుతుంది, హిందీ మాట్లాడుతుంది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, తెలుగు బాగానే మాట్లాడుతుంది, కానీ నువ్వు డిగ్రీ చేయలేదు కాబట్టి తక్కువ శాలరీ ఇస్తామన్నారు. నాకేంటి చర్మాస్లో అప్పటికి 5,000 వచ్చేది. 5,000 కంటే తక్కువ వస్తే వద్దులే, ఎక్కువ ఒక 1,000 వచ్చినా చేద్దాము అన్న వేలో అనుకున్నాం. వాళ్ళు చూసి, మీరు 10th కాబట్టి పైగా మైనరు తీసుకుంటే మాకు ప్రాబ్లం అవుతుంది, కానీ మీకు ప్రాబ్లం ఉంది అంటున్నారు, చేయాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు వర్క్ నేర్చుకుంటూ చేసుకుంటాను అంటే మీకు ఒక 10,000 ఇస్తాము అన్నారు. చాలా అనుకున్న తర్వాత మరి టైమింగ్స్ ఏముంటాయండి అంటే, మార్నింగ్ 9కి రండి, ఈవినింగ్ 5కి వెళ్ళిపోండి అన్నారు. అసలు చాలా ఫ్లెక్సిబుల్ అనిపించింది. ఇంటికి పక్కనే ఉండేది మాకు. సో దేవుడు ఉన్నారు, మంచి జాబ్ వచ్చింది అని చెప్పి సి ఛానల్లో జాయిన్ అయ్యాను. అక్కడ నేను చూస్తుంటే ఉదయ్ భానక్క, కీర్తి, మన టీవీ5లో చేసిన యాంకర్ కీర్తి గారు, ఇలా చాలామంది యాంకర్స్ వచ్చి వెళ్తుండేవారు. మనకి కొత్తగా అనిపిస్తుంది కదా యాంకర్స్ని చూసినప్పుడు. సో వాళ్ళ నుంచి బాగా అనిపించి, నేను సరే చిన్నదాన్ని కదా, తెలియదు ఎవరిని ఏం అడగాలో ఏంటో తెలియదు, ఎండి గారి దగ్గరికి వెళ్ళిపోయి, సార్ నేను యాంకరింగ్ చేస్తాను సార్ అని అడిగాను. అంటే నువ్వు వచ్చి నెలకు కూడా కాలేదు, అప్పుడే యాంకరింగ్ చేస్తావా అంటే, సరే నాకు వాళ్ళని చూస్తుంటే ఇంట్రెస్ట్ వస్తుందంటే, ఇంకో 2 నెలలు చూడు, నేర్చుకో, ఖాళీగానే ఉంటున్నారు కదా అక్కడ, ఏం పెద్ద పని ఉండదు మనకి, చూడు నేర్చుకో అంటే, సరే అని చెప్పి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి చూస్తుండేదని. ఆ 2 months తర్వాత సి ఛానల్కి లైవ్ వచ్చింది, ఫస్ట్ టైం లైవ్ వచ్చింది. వచ్చినప్పటికీ సార్ వాళ్ళు ఏంటంటే ఒక యాంకర్ని మాట్లాడారు. ఆ యాంకర్ వచ్చే రూట్లో ఆ అమ్మాయికి ఏదో సమ్ యాక్సిడెంట్ అయ్యి అమ్మాయి రాలేకపోయింది లైవ్లో. ఆ రోజు ఉగాది ఎప్పుడు నా లైఫ్లో టర్నింగే అవుతుంది అనమాట. ఉగాది రోజు నేను మార్నింగే పండగ కదా అని సారీ కట్టుకుని రెడీ అయిపోయి వెళ్ళి కూర్చున్నాం. యాంకర్ రాలేదు, రోజా ఎప్పుడు చేస్తా అంటది కదా, అమ్మాయిని కూర్చోబెట్టండి లైవ్లో అన్నారు. నేను నువ్వు చేస్తా అంటే వెయిట్ చేస్తున్నాను కదా, వెళ్ళిపోయి కూర్చుని అదేంటంటే బర్త్డే ప్రోగ్రామ్స్కి వాళ్ళు కాల్స్ చేసి, మా పాప బర్త్డే విష్ చేయండి ఇలా అంటే, నాకు చాలా ఈజీగా అనిపించింది, కాల్ మాట్లాడమే కదా. సో మాట్లాడేసి హ్యాపీ బర్త్డే అది ఇది అని చెప్తే, సార్కి కాల్ చేసి చాలామంది, ఫస్ట్ టైం మీ ఛానల్లో ఒక అందమైన యాంకర్ని చూసాము, చాలా క్యూట్గా అనిపించింది, చిన్నగా ఉండి బాగుంది అని చెప్పినప్పుడు సార్ అన్నారు, నువ్వు రోజు మార్నింగ్ వచ్చి ఆ లైవ్ చేసుకుని మన రిసెప్షనిస్ట్ చేసుకో అనేసి అన్నారు. ఆ యాంకరింగ్ ఆయన ఏ ముహూర్తాన్ని ఇచ్చారో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖాళీ లేకుండా పనిచేస్తూనే ఉన్నాను. తర్వాత సఖీలో చేసావు కదా? సఖీ 9 ఏళ్ళు వంటల సందడి ప్రోగ్రామ్ చేశాను, అది రికార్డ్ యాక్చువల్గా. 9 years ఒక ప్రోగ్రామ్కి ఒకే యాంకర్ ఉండడం కూడా. కెరీర్ అమ్మ యాక్సిడెంటల్గా కాదు, నీ ధైర్యంతో, నీకు సంబంధించిన ఒక చొరవతో వెళ్ళింది. నాకేంటంటే కొత్త ఛాలెంజెస్ ఎదుర్కోవడం చాలా ఇష్టం. అంటే ట్రై చేస్తే ఏమవుతుంది, ఒకసారి చూద్దాం, అంటే మనం చేయలేనిది ఏది లేదు అంటారు కదా. అంటే మనం అనుకుంటాము, అమ్మో నేను 10th ఆపేసాను కదా, నాకు రాదేమో. లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఎడ్యుకేషన్కి సంబంధం ఉండదు యాక్చువల్గా అయితే. సో ఒక ట్రై చేద్దాం అనుకుంటూ వెళ్ళే కొద్దీ అక్కడ సక్సెస్ అవ్వుకుంటూ వచ్చాం ముందుకి. యాంకరింగ్ అంటే రిసెప్షనిస్ట్ దగ్గర నుంచి మొదలుకొని, దానికి ముందు సేల్స్ గర్ల్, తర్వాత రిసెప్షనిస్ట్, తర్వాత యాంకరింగ్, తర్వాత ఆర్టిస్ట్. ఆ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? 2009-10లో మొగల్ రేకులు అనేది, అప్పటికి చక్రవాకం పెద్ద హిట్.
అయితే మంగారెడ్డి గారని ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు. ఇప్పటికీ మనకి ఫేస్‌బుక్‌లో అది కనిపిస్తారు ఆవిడ. ఆవిడకి కూడా తెలీదు యాక్చువల్‌గా. తర్వాత నేను మొన్నే గుర్తు చేసి మీ వల్లే నా లైఫ్ టర్న్ అయిందండి అని చెప్పాను. సో, అక్కడికి ఒక యాంకర్ దాన్నేమంటారు 'వసుంధర' పేపర్‌లో వాళ్ళది నవ్య. నవ్యాలో అనుకుంటా వచ్చేది. అక్కడ వాళ్ళు ఏమడిగారంటే మోడలింగ్ చేయడానికి తను వెళ్తుంది అంటే నేను కూడా నేను చూస్తానక్క అసలు ఎలా వస్తది పేపర్‌లో వస్తారు కదా! అని చెప్పి వెళ్ళాను ఆమెతో. ఆమెకు తోడుగానే వెళ్ళాను యాక్చువల్లీ. వెళ్తే అక్కడ శివ అని ఒక మేకప్ మ్యాన్ ఉన్నారు. ఆయన ఏమన్నారు, "అరే! ఈ అమ్మాయి బావుంది. నీవు మేకప్ ఏస్తావా ఒకసారి? మేడంకి చూపిద్దాం అని చెప్పి నీకు ఫోటోస్ తీస్తా లాస్ట్‌లో" అన్నారు. నాకేంటి ఓకే ఫోటోషూట్ ఎప్పుడు చేయించుకోలేదని చెప్పి మేకప్ వేయించుకొని కూర్చున్నాను అక్కడ. కూర్చునేసరికి మంగారెడ్డి గారు వచ్చేసరికి నాతో వచ్చిన లేడీ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కొంచెం బొద్దుగా ఉండేవారు. ఆ రోజు సెగ్మెంట్ ఏంటి అంటే బ్లౌజ్‌కి కొలతలు ఇవ్వడం ఎలా. స్లిమ్‌గా ఉన్న ఒక అమ్మాయి కావాలి అనేటప్పటికి ఆ అమ్మాయి ఎవరు అంటే శివగారు అన్నారు. ఈ అమ్మాయి కూడా మోడలే అన్నారు. మనకేమో రాదు. ఆయన అంటున్నారు నువ్వు ఆగు నేను చెప్తాను అంటే సరే చేస్తావా అన్నారు. నేను వెంటనే ఆ అమ్మాయి వంక చూసేటప్పటికి పాపం తనప్పుడు అని కదా అక్క డబ్బులన్నీ నువ్వు తీసేసుకో నేను జస్ట్ పేపర్‌లో ఫోటో చూసుకుంటానని చెప్పి అది చేసేసాను. చేశాక అది డిసెంబర్ 25 మన క్రిస్మస్ రోజు వచ్చింది. ఆ పేజు మళ్ళీ ఉగాదికి తిరుగుతుంది అంటారు చూసారా? మళ్ళీ మార్చిలో బిందు మ్యామ్ టిఫిన్ చేయడానికి ఏదో తీసుకొస్తే అందులో ఆ పేపర్లో నా ఫోటో వచ్చిందట. ఈ పేపర్లో అమ్మాయి ఎవరు అని చెప్పి అడిగితే తెలుగు అమ్మాయి అని చెప్పేసి చెప్పారట. మేకప్ మ్యాన్ శివ గారికి ఫోన్ చేయించి నాకు కాల్ చేయించారు. ఇలా మొగల్ రేకుల సీరియల్ రాబోతుంది, వన్ ఆఫ్ ది లీడ్కి అమ్మాయి కావాలి అని. నాకు కాల్ వచ్చిన వెంటనే నేను నమ్మలా. చక్రవాకం అంత పెద్ద హిట్ మనల్ని ఎందుకు పిలుస్తారు అని నేను అనుకుంటే అప్పుడు లేదు నిజంగానే పిలుస్తున్నాం. రాధాకృష్ణ గారు మేనేజర్ గారు ఫోన్ చేస్తే మా ఇంట్లో చెప్పా, పిచ్చా నీకేమైనా జెమినీ టీవీ అది జెమినీ అప్పుడు టాపు అంటే ఒక ట్రై చేద్దాం ఏం పోతుంది అని చెప్పి వెళ్ళా. నిజంగానే బిందు మ్యామ్ వాళ్ళు అక్కడ ఉన్నారు. చూసేటప్పటికి నేను అప్పటికి నెట్లో వెతికేసుకున్నా వాళ్ళ ఫోటోలు ఎలా ఉంటాయి వాళ్ళు ఎవరు అని. మేడం అన్నారు యాక్టింగ్ వచ్చామ్మా అంటే మేడం నాకు యాక్టింగ్ రాదండి కానీ నేర్చుకుంటాను, కెమెరాకి భయం అయితే లేదు, యాంకరింగ్ చేస్తున్నాను నేను అని చెప్పా. అనేటప్పటికంటే మీరు మోడల్స్ కదా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అంటే మేడం దృష్టిలో నన్ను ఆ పేపర్లో చూసారు కాబట్టి నేను మోడల్ అని అనుకున్నారు. అనేటప్పటికీ నేను ట్రై చేస్తానండి, ఏడ్చే సీన్లో ఫస్ట్ పెట్టను కొంచెం గ్యాప్ ఇస్తానంటే చేస్తానండి అంటే ఏడ్చేది ఏముండదు నీ రెబల్ రోల్ స్మిత అని చెప్పేసి ఒక క్యారెక్టరు ఒక కరాటే బ్లాక్ బెల్ట్ అమ్మాయి అనేసి ధర్మ దయా సత్య అని ముగ్గురు హీరోస్ ఉంటారు అందులో దయా గర్ల్ ఫ్రెండ్గా అని చెప్పి చేసాం. ఎక్కడికి రావాలండి అంటే మైత్రివనంలో నుంచి అమ్మ పిక్ చేసుకుంటామన్నారు. సాటర్డే రోజు షూటింగ్ చేసాం మన ప్రసాద్ ల్యాబ్లో ఫస్ట్ డే షూట్ చేసాము. అక్కడే నుంచి నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. సండే వెళ్ళి డబ్బింగ్ చెప్పాను. మండే టెలికాస్ట్ అయింది వెంటనే వచ్చేసాం అనమాట. మండే టెలికాస్ట్ అయింది. ట్యూస్డే నేను మళ్ళీ షూటింగ్ నుంచినప్పుడు నా చుట్టూరు జనం నిన్న మీరు మొగల్ రేకుల్లో వచ్చారు కదా అని నాకు అనిపించింది. అంటే ఓవర్ నైట్ స్టార్డమ్ అనేది నేను అక్కడ ఫీల్ అయ్యాను. రిసెప్షనిస్ట్ నుంచి యాంకర్గా వెళ్ళడం అనేది తెలియకుండా కెమెరా సెన్స్ అనేది అసలు అవసరంలా. అంటే నేను చేయాలనుకుంటున్నాను నాకు సంబంధించిన డెవలప్మెంట్ కోరుకున్నా చేసుకోవడం వేరు. కానీ ఇక్కడ కాన్షియస్గా కెమెరాని ఫేస్ చేయాలి, కట్ స్టార్ట్ వీటన్నిటిని ఫాలో అవ్వాలి, ఆర్టిస్ట్ సింకింగ్లో ఉండాలి. ఎలా ఉండింది ఆ ఫస్ట్ డే నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ యాక్చువల్లీ నా ఫస్ట్ హీరో పవిత్ర చనిపోయారు మొన్ననే. ఆ అబ్బాయికి నాకు సీన్ ఫస్ట్ షాటే అబ్బాయి నన్ను చూసి అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సీన్. తన డ్రీమ్లో ఏంటంటే నేను పరిగెట్టుకుంటూ వచ్చి అబ్బాయిని హగ్ చేసుకున్నట్టు నన్ను ఇలా పట్టుకుని తను తిప్పినట్టు కలగంటాడు అనమాట. ఫస్ట్ ఇంట్లో కాలేజ్ నుంచి వస్తాను చూస్తాడు నన్ను ర్యాగింగ్ చేద్దాం అనుకుంటారు. ర్యాగింగ్ తర్వాత ఈ సీన్ ఉంది. నేను ఏమనుకున్నానంటే డ్రీమ్ కదా కల్లో అవుతుంది అనుకున్నాను కానీ కళ కూడా తీయాలి అని నాకు తెలీదు. చెప్పినప్పుడు నేను వెళ్ళి కాలేజ్ సీన్లో నడవమన్నారు నడిచేసాను. అబ్బాయికి డైలాగ్ చెప్పమన్నారు చెప్పేశాను. హగ్ అనేసరికి హగ్ నేనెందుకు చేసుకుంటాను అది కళ కదా అన్న. కళ అయినా చెయ్యాలి కదా చేస్తానే కదా టీవీలో వస్తుంది అంటే మా మదర్ కొడతారండి నేను చేయను. మాది రాజమండ్రి అమ్మ చాలా స్ట్రిక్టు నన్ను కొడతారండి అంటే నేను వెళ్ళిపోతానన్న ఫస్ట్ వెళ్ళిపోతాను అన్నప్పుడు అక్కడ విజయరెడ్డి అని ఒక ఆర్టిస్ట్ ఈ అబ్బాయి ఉండి కూర్చోబెట్టి నన్ను హగ్ చేసుకుంటుంది రోజా కాదు స్మిత, నువ్వు హగ్ చేసుకుంటుంది పవిత్రాని కాదు ఆ క్యారెక్టర్ని దయా అనే ఒక క్యారెక్టర్ని మీ మదర్ అడిగితే హగ్ చేసుకుంది నేను కాదమ్మా స్మిత అని చెప్పు ఆవిడ అర్థం చేసుకుంటారు అని చెప్పారు. ఇదేదో బాగుంది అని చెప్పి మళ్ళీ కొంచెం కామ్ డౌన్ అయ్యి చేసామన్నమాట ఆ షాట్. సో భయపడి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు వాళ్ళు నాకు చాలా కూర్చోబెట్టి ఇలా
ఉంటుంది. ఇప్పటికీ నేను అదే అనుకుంటా, ఏదైనా సీన్ నాకు ఇబ్బందిగా అనిపించినప్పుడు చేస్తున్న క్యారెక్టర్ నేను ఆ క్యారెక్టర్ గురించి యాక్ట్ చేస్తున్నాం, మనం ఓన్ కాదు అది అని చెప్పి ఫీల్ అయ్యి చేస్తాం అనమాట. అంటే అలా స్టార్ట్ అయింది. ఆ స్క్రీన్ బిహైండ్ ఏంటి మనము అనేది మనకు మాత్రం తెలుసు, అవును. కానీ బయట వాళ్ళ దృష్టి, వాళ్ళ దృష్టికోణం అనేది చాలా పలు రకాలుగా ఉంటుంది. అయ్యో చాలా మనలోకి మా ఫీల్డ్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటివి ఏమైనా ఫేస్ చేశారా ఏమన్నా? చాలా అండి. అంటే మా మదర్ సింగిల్ పేరెంట్ నాకు. సో ఎదురుమే లేడీస్ ఉండడం వల్ల షూటింగ్ టైమింగ్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. ఉదయం 6కి వెళ్తాం. రోజు ఒకటే కార్ వచ్చి తీసుకెళ్తుంది. ఎందుకంటే మన సొంత వెహికల్ కాదు. ఈరోజు నేను ఈ సీరియల్ చేస్తే వీళ్ళొక వెహికల్ పంపిస్తారు. నెక్స్ట్ ఇంకో సీరియల్ చేస్తే ఇంకో వెహికల్ పంపిస్తారు. నైట్ 9 కావచ్చు, 10 కావచ్చు, 12 కావచ్చు, టైమింగ్స్ మనకుండవు. రోజుకి ఒకడు వచ్చి అమ్మాయిని తీసుకెళ్తున్నారు, నైట్లో వస్తుంది. సో ఆర్టిస్ట్ అయిన వెంటనే ఫస్ట్ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ధైర్యం తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే, మన క్యారెక్టర్ లేదు అని మన ఫ్యామిలీ వాళ్ళు కూడా ముద్రేసేసే ఇదైతే ఉంటుంది. సో దానికి ప్రిపేర్ అయ్యే దిగాలి. అంటే మనం ఏంటి అనేది మనకి, మన ఫ్యామిలీకి, మన వాళ్ళకి తెలిస్తే చాలు. బయట వాళ్ళు అనుకునే దానికి భయపడితే మాత్రం మనం ఈ ఫీల్డ్లో ఉండలేమని అర్థమైంది నాకు. ఫస్ట్లో బాధపడేదాన్ని, ఏడ్చేసేదాన్ని. తర్వాత అర్థమైంది ఓకే సొసైటీని ఎలా ఓవర్కమ్ చేస్తూ వచ్చారు ఆ విషయాన్ని? స్టార్టింగ్లో బాగా భయపడేదాన్ని అండి. భయపడడం అంటే వెళ్ళి వాళ్ళకి ఆన్సర్ ఇస్తూ ఉండేదాన్ని. మీరు ఇలా అనుకుంటున్నారు, మీరు ఇలా అన్నారంట, ఎక్స్ప్లెనేషన్ భయంకరంగా ఇచ్చేదాన్ని. ఇచ్చొచ్చి నా టైం వేస్ట్ చేసుకుంటున్నానని నాకు తర్వాత అర్థమైంది. నేను అనుకున్నా ఎవరిని మెప్పించాలి, ఎవరిని ఒప్పించాలి. నాకు ప్రాబ్లంలో ఉంటే ఎవరు మాట్లాడిన ఎవరు వచ్చి నుంచోలేదు. మా మదర్కి హెల్త్ బాగోకపోయినా, మేము ఫైనాన్షియల్గా డౌన్లో ఉన్నా, ఆ మాట్లాడిన ఒక్కరు కూడా వచ్చి మాకు నుంచోలేదు. నేను పని చేసుకుంటేనే నాకు గడుస్తున్నప్పుడు, నేను చేసే పని నాకు కరెక్ట్ అని తెలిసినప్పుడు నేను వేరే వాళ్ళని ఒప్పించక్కర్లేదు అని అయితే నేర్చుకున్నాను. ఒక మనిషి ఎదగడానికి ముందుగా వెళ్ళగలరా లేదా అనడానికి అదొక టెస్టింగ్ పాయింట్ రోజా యాక్చువల్గా. ఎందుకంటే జనాలు జస్టిఫికేషన్తో మనిషిని ఎదగకుండా చేసేది. ఖచ్చితంగా భయపడ్డాము అంటే ఆగిపోతాము. అది దాంతో పాటుగా కొంత ఫీల్డ్లో జలసీతో, పోటీతో, కుట్రలతో వాటిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఏ సంస్థల్లో పనిచేశారు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? సంస్థలు ఆల్మోస్ట్ ఇప్పుడు నడుస్తున్న అందరు ప్రొడ్యూసర్ల దగ్గర నేను వర్క్ చేశాను. ఆల్మోస్ట్ సీనియర్ డైరెక్టర్స్ అందరితోని వర్క్ చేశాను, టీవీ వరకు. సో నాకు మదర్ అంటే నాకు జన్మనిచ్చిన మదర్ మా మదర్ అయితే, నాకు టీవీలో అంటే ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా లైఫ్ ఇచ్చింది బిందు మ్యామ్, మంజులా నాయుడు గారు. సో అది ఎప్పుడూ నాకు గ్రాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళ సీరియల్లో నేను ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే, తీరం అని ఒక సీరియల్ స్టార్ట్ అయింది వాళ్ళదే, జెమినీలో ఆఫ్టర్నూన్ స్లాట్. మేడం పిలిపించి, ఇందులో అయితే వన్ ఆఫ్ ది హీరోయిన్గా ఉంటావు, అందులో అయితే మెయిన్ హీరోయిన్గా ఉంటావు, నీకు ఏది కావాలి అది చేస్తావా అని అడిగారు. మేడం నాకేం తెలీదు, మీరే లైఫ్ ఇచ్చారు, సో మీరు చెప్పండి అంటే చాలా బాగుంటుంది చెయ్యన్నారు. సో అటు షిఫ్ట్ అయిపోయి ఆ సీరియల్ చేశాను నేను. ఒక్కసారిగా నేను వెనక్కి తిరిగి ఈ రోజుకి చూసుకోకుండా ఉన్నాను అంటే, నేను యాక్టింగ్ నేర్చుకున్నాను, అక్కడే ఫేమ్ వచ్చింది, అక్కడే రోజా అంటే ఎవరు అనేది అందరికీ తెలిసింది. సో వాళ్ళ నుంచి నేను వర్క్ బాగా నేర్చుకున్నాను. దాని తర్వాత జెమినీలో చాలా సీరియల్స్ వచ్చాయి, చాలామంది చేసాం. ఏక్తా కపూర్ గారు 2 సీరియల్స్ చేస్తే తెలుగులో, ఆ రెండిట్లోనే నేను యాక్ట్ చేయడం జరిగింది. ఇది గ్రేట్ అచీవ్మెంట్ కదా ఒక రకంగా. ఉత్తరాది నుంచి ఒక గ్రేట్ ప్రొడ్యూసర్ వచ్చారు చేసింది దీంట్లో. అవును, ఆ రెండిట్లోని నాకు వర్క్ చేసే అదృష్టం రావడం, అందులోకి ఒక లీడ్స్లో చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇవాళ సక్సెస్ వచ్చిన తర్వాత, ఒక డాక్టరేట్ వచ్చిన తర్వాత, లేకపోతే ఇంకొకటి వచ్చిన తర్వాత అందరికీ ఆ ఎదిగిన ఆ పైమెట్టు మాత్రమే కనిపిస్తుంది రోజా. కానీ ఈ ఎదిగే క్రమంలో ఎదురు దెబ్బలు ఉంటాయి, మలుపులు ఉంటాయి, చాలా ఉన్నాయి. ఎలాంటివి ఫేస్ చేశారు? ఎలాంటి మనుషుల్ని, ఎలాంటి మాస్కుల్ని చూసారు మీరు? మనుషుల్ని అంటే రీసెంట్గా నేను ఒక 2 years బ్యాక్ కళ్యాణం కమనీయం అని ఒక సీరియల్ చేశాను ఇక్కడ జీ తెలుగుకి. శ్రీరామ్ గారు ప్రొడ్యూసర్, ఆయన నాకు ఫ్రెండ్ కూడా. అయితే ఆ సీరియల్ చేసినప్పుడు మా మదర్ ఫాదర్ విడిపోయారని చెప్పాను కదా. సో మా మదర్ చనిపోయినప్పుడు మా ఫాదర్ వచ్చి కలిశారు మమ్మల్ని. సో ఫాదర్తో నాకు అప్పుడు ర్యాపో వచ్చిందనమాట. వచ్చిన టైంలో కరెక్ట్గా నేను షూటింగ్కి వెళ్ళాను. షూటింగ్కి వెళ్ళి మేకప్ వేసుకున్నాను. 9 o'clockకి షార్ట్లోకి వెళ్ళే టైంకి మా ఫాదర్ చనిపోయారని కాల్ వచ్చింది నాకు. ఫస్ట్ హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకుంటున్నారంటే తీసుకెళ్ళండి అని చెప్పి మా బ్రదర్తో కూడా నేను కాంటాక్ట్లోకి వెళ్ళి చెప్పాను, అన్నయ్య ఇలా అయిందంట, సో డాడీకి ఇలా సీరియస్గా ఉందంటే ఓకే నువ్వు షూట్లో ఉన్నావు కదా, నువ్వు కంటిన్యూ అవుతూ ఉండి నేను చెప్తాను అన్నారు. 1/2 hourలో ఆయన చనిపోయారని కాల్ వచ్చింది.
ఎంతైనా ఫాదర్. నాకు వెంటనే వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. నేను వెళ్దాం అనుకుంటున్నానండి, రాజమండ్రి వెళ్ళాలి నేను ఇలాగా, మా ఫాదర్ చనిపోయారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేడం మీరు ఇప్పుడు వెళ్ళిపోతే మాకు ఎపిసోడ్ లేదు, హరిత గారితో మీ ఎపిసోడు ఇది చేసేసేయండి అంటే, సరే నేను ఈ సీన్ చేసి వెళ్ళిపోతానండి 4 o'clock, ఎందుకంటే ప్రొడ్యూసర్కి కూడా లాస్ అవ్వద్దు, లక్షలు లక్షలు మనం మీద నమ్మకంతో పెట్టారు అని చెప్పి నేను మా 4 o'clockకి ఫ్లైట్ బుక్ చేసుకుని అన్నయ్యకి చెప్పా, 5 కల్లా నేను అక్కడ ఉంటాను రా అని చెప్పేసి. షూట్లో ఉన్నాను, ఏడుస్తున్నా చేస్తున్నా. కరెక్ట్గా 11:30కి హరిత గారికి వేరే షూటింగ్ ఉందని చెప్పి ఆ సీన్ కంప్లీట్ చేసి పంపించారు. నాది అయిపోయిందేమో, నేను రూమ్లోకి వస్తే లేదండి మేము ఇంకా 2 సీన్లు ఉన్నాయని చెప్పి 3:30కి వదిలేరు నన్ను, డ్రెస్ చేంజ్లు చేయించి సీన్స్ చేయించి. అన్న వీళ్ళకి మానవత్వం లేదా, లేదంటే ఏంటి, తెలుసు ఫాదర్ చనిపోవడం అంటే ఎంత ఇంపార్టెంట్ విషయం తెలుసు, బట్ ఎందుకు ఇలా చేశారు అని చెప్పి నేను ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేశాను. సరే వాళ్ళకి లాస్ వస్తుందని చెప్పి నేను మా అన్నయ్యకి ఫోన్ చేశాను. మా వాళ్ళందరూ చాలామంది రివర్స్ అయ్యారు, ఏది ఇంపార్టెంటో తెలియట్లేదా నీకు అని చెప్పేసి నన్ను చాలా మాట్లాడినారు. 3:30కి ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి, వెళ్ళే సిచ్యువేషన్ లేదు కదా నాకు, నైట్ నేను బయలుదేరి వెళ్ళినా అవ్వదు మార్నింగ్ వరకు, ఈవినింగ్ చేసేసారనమాట. మా అన్నయ్య అన్నాడు, బాధపడకు నేను అర్థం చేసుకోగలను, నేను ఉన్నాను కదా, నీ వర్క్ నువ్వు చూసుకో అని చెప్పారు. అంత కష్టపడి అది చేసినందుకు కూడా వాల్యూ లేకుండా అది జరిగిన వారం రోజులకి నన్ను ఆ సీరియల్ నుంచి రీప్లేస్ చేశారు. ఎందుకు కారణం మీకు చెప్తే అసలు షాక్ అవుతారు. నైట్ షూటింగ్ ఉన్నారు, పొద్దున్న నేను వెళ్దామని రెడీ అవుతున్న టైంలో మేడం మిమ్మల్ని రీప్లేస్ చేశారండి అన్నారు. ఎందుకండి అన్నాను. నేను ఏమో రాంగ్ చేశానా, ఏం చేశాను అంటే, అప్పటికి ఆ సీరియల్ స్టార్ట్ అయ్యి 8 నెలలు అయింది, మీరు చాలా చిన్నగా కనిపిస్తున్నారు క్యారెక్టర్ కంటే అని చెప్పారు. మరి మొదటి నుంచి జరిగింది ఏంటి మరి? ఇదే క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. నేను ప్రొడ్యూసర్ కాల్ చేశాను, శ్రీరామ్ గారు మీకు తెలుసు కదా 8 నెలల నుంచి చేస్తున్నాను ఆ సీరియల్ మీద, అది చాలా రిచ్ క్యారెక్టర్, అంటే ఆ సీరియల్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది, హంస అని చెప్పి మెయిన్ విలన్. నాతో జ్యువెలరీస్ కొనిపించారు, సారీస్ కొనిపించారు, ఒక పార్ష్ లుక్ రావాలని చెప్పి ఆల్మోస్ట్ 3-4 lakhs నేను దాని మీద ఖర్చు పెట్టి ఉన్నాను ఆల్రెడీ. సడన్గా మీరు తీసేస్తే ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా వెల్తీ ఉన్నాను కాబట్టి నేను సర్వైవ్ అయిపోతా. అదే ఒక మిడిల్ క్లాస్ లేడీ నా ప్లేస్లో ఉండుంటే, మీరు సడన్గా తీసేస్తే ఆవిడ పరిస్థితి ఏంటంటే, నెక్స్ట్ మంత్ నుంచి రెంట్లు ఎలా కట్టుకుంటుంది, ఈఎంఐలు ఎలా కట్టుకుంటుంది, ఎలా సర్వైవ్ అవుతుంది, అది కూడా ఒక సిల్లీ రీజన్తో. అదే కదా, ఇప్పుడు క్యారెక్టరు 8 months జనాల్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళింది, మంచి పేరు వచ్చింది, బయట నుంచి పోనీ నెగిటివ్ నడుస్తుంది, ఈ అమ్మాయి బాగాలేదనో, అమ్మాయి మెయింటైన్ చేయట్లేదనో ఎవరన్నా అనుకుని ఉంటే నేను అనుకునేదాన్ని, ఓకే నాదే మైనస్ ఉంది కదా, నేను మెయింటైన్ చేయలేకపోతున్నానేమో ఆ క్యారెక్టర్ని అని. అంత సక్సెస్ఫుల్గా 8 రేటింగ్లో నడుస్తున్న ఒక సీరియల్ నుంచి మీరు చిన్నగా కనిపిస్తున్నారు అని ఎలా తీస్తారు నాకు అర్థం కాలేదు. ఎక్కడో వర్కౌట్ అవ్వట్లేదు అనిపిస్తుందండి, కొంచెం చిన్నగా అనిపిస్తున్నారు మీరు అన్నారు. తెలుగు అమ్మాయిల్ని సర్వైవ్ కానియకుండా చేసే చాలా రకాల వివాదాలు మా ముందుకు చాలాసార్లు వచ్చాయి యాక్చువల్గా. అంటే తెలుగు అమ్మాయిని పక్కన పెట్టి కన్నడ సమ్ అదర్ ఫీల్డ్స్ నుంచి తీసుకురావడం అనేదాన్ని. ఈ విషయంలో మీ ఆర్టిస్టులు కొంతమంది కూడా ఫైట్ చేసి ఉన్నారు. అయ్యో చాలా మంది ఫైట్ చేశారండి. డబ్బింగ్ సీరియల్స్ ఆగాలి అని చెప్పి ఫైట్ చేసి జైల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. బెంగళూరు అనే అంటున్నాం కానీ బెంగళూరు, చెన్నై అంటే పరభాష నటులు రావచ్చు, రాకూడదని మనం అంటే, ఎందుకంటే మన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. కానీ మన ఇంట్లో మన కంచులో ముందు మనం అన్నం తిని ఇంకా ఎక్కువైందంటే మనం వేరే వాళ్ళకి పెట్టామంటే ఒక అందం. మనం కడుపు మార్చుకుని వేరే వాళ్ళకి పెట్టేస్తున్నాం ఇప్పుడు. సో దానివల్ల ఎంతోమంది బాధపడుతున్నారు తెలుగు వాళ్ళు. ఎందుకంటే రావచ్చు, అంటే ఇప్పుడు హీరోయిన్గా ఉంది, ఎక్స్పోజింగ్ ఉందా లేదంటే ఏదన్నా ఉందంటే తెలుగు అమ్మాయిలు కొంతమంది రాలేదు అనుకుందాం, వస్తున్నారు తెలుగు అమ్మాయిలు సినిమాల్లోనే చేస్తున్నారు, సీరియల్స్కి ఎందుకు చేయరండి? మేమందరం చేసి వచ్చిన వాళ్ళమే కదా, ఇన్ని సంవత్సరాలు నేను లీడ్గా చేసుకుంటూ వచ్చాను, నాతో పాటు ఎంతమంది అమ్మాయిలు హీరోయిన్గా చేసి వచ్చారు తెలుగులో. ఈ రోజు ఎందుకు తెలుగు అమ్మాయిలు దొరకట్లేదు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. వచ్చింది నా ప్లేస్లో అనిత అని తెలుగు అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని కూడా మార్చి ఇంకొక అమ్మాయిని కూడా పెట్టారు. తర్వాత సీరియల్ ఎండింగ్ కూడా లేకుండా ఆగిపోయింది ఆ సీరియల్ యాక్చువల్గా. కాదు, ఒక్కటి దాంట్లో విషయం ఏంటి అని అంటే 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి ప్రొడ్యూసరు, ఇంకొకటి ఛానల్ మేనేజ్మెంట్కి సంబంధించినది. సో ప్రొడ్యూసర్ చాలా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారు, ఇప్పుడు ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్లో హీఈస్ ద వన్. ఆయన ఆర్టిస్టు, తర్వాత ప్రొడ్యూసర్, ఒక మేనేజర్గా వచ్చారు, తర్వాత ఆర్టిస్ట్ అయ్యారు, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యారు. ఆయన జర్నీ కూడా చాలా గ్రేట్గా అనిపిస్తుంది. నేను ఇంత ఖర్చు పెట్టాను కదా, ఇంత చేశాను కదా, మా ఫాదర్ చనిపోయిన విషయం మరి తనకి వరకు వెళ్ళిందో లేదో కూడా నాకు తెలియదు. యాక్చువల్గా వెళ్ళిందని అనుకుంటున్నాను, ఎందుకంటే మేనేజర్స్ వాళ్ళంతా చెప్తారు కదా.
సో నేను ఆ సీరియల్కి నా పర్సనల్ ప్రాబ్లం కంటే కూడా నేను దానికే ఎక్కువ వాల్యూ ఇచ్చి అక్కడ నుంచున్నాను, ప్రొడ్యూసర్ క్లాస్ అవ్వద్దు అని. సో అలాంటి టైంలో ఒక 1 వీక్లో రీప్లేస్ చేసేసరికి నాకు అనిపించింది, అంటే వాళ్ళు ఎలాగైనా వెళ్ళిపోని మన లైఫ్ మంది అని చూసుకోవడమే మంచిదేమో అనిపించింది. ఆ టైంలో ఒకటి అనిపించింది, ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేవి పక్కన పెట్టేయాలేమో. ప్రయాణం అనేది నటిగా సాగుతూనే సర్వీస్ వైపు కూడా వెళ్ళారు. అవును, ఎప్పుడు జరిగింది అది? అది కూడా చాలా విచిత్రంగా జరిగింది నా లైఫ్లో. మేము చిట్టీలు వేసాం యాక్చువల్గా. ఒక విజయరాణి గారు అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఉండేవారు, ఆవిడ నంది అవార్డు కూడా వచ్చిందనమాట. దేవత అనే సీరియల్ ఆవిడ దగ్గర చేసినప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ అయ్యి ఉండి ఒక నంది అవార్డు అవన్నీ అందుకున్న ఒక ఆర్టిస్ట్ని మనం నమ్ముతాం, ఎందుకంటే వాళ్ళకి ఫేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పేరు సంపాదించడం ఒకటైతే దాన్ని నిలబెట్టుకోవడం ఒక ఇంపార్టెంట్ అనే వేలో ఉంటారు కదా అని చెప్పి ఆవిడ దగ్గర చిట్టీలు వేసాం. ఫస్ట్ టైం నేను వేయడం అనమాట. ఇంట్లో అన్ని అప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా, అన్నీ తీర్చేద్దామని ఒక 5 lakhs వేసిన తర్వాత 5 lakhs అనేది లాస్ట్ వరకు ఉంచేసాను నేను. లాస్ట్లో తీసుకుని ఒక 3 lakhs ఎంతో నాకు అప్పు ఉంది తీసేసుకుందాం, ఈ వెహికల్ స్కూటీ అన్న ఏదన్నా ఒకటి తీసుకుందాం, ఇంట్లో ఒక 1 lakh సేఫ్ పెట్టుకుందాం అన్న వేలో నేను చేశాను. లాస్ట్కి వచ్చిన తర్వాత ఆవిడ ఎత్తేసి వెళ్ళిపోయారు. న్యూస్లో చాలా పెద్ద న్యూస్ వచ్చింది, అందరూ గీతా సింగ్ గారు వీళ్ళందరూ అని అక్కడ ఉండిపోయింది. లాస్ట్ మంత్ ఇమ్మంటే లేదమ్మా ఒక నెల నీకు 5 rupees ఇంట్రెస్ట్కి ఇస్తాను, నా దగ్గర పెట్టి అంటే లేదక్క నాకు కావాలి అన్నా కూడా లేదు లేదు నీకు ఇచ్చేస్తాను అని చెప్పారు. అది వెళ్ళిపోయింది. నేను ఇంటికి వచ్చేసరికి నేనేంటి అమౌంట్ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇవ్వాల్సిన అప్పులందరికీ నేను ఇచ్చేస్తానని చెప్పి అందరినీ పిలిచేశాను. ఇది వార్త విని నేను షాక్ అయిపోయి నాకేం అర్థం కాని సిచ్యువేషన్, అంటే కాళ్ళ కింద భూమి కదులుతుంది అంటారు చూసారా, ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశా. ఎవరిని అడుగుతాను, చాలా పెద్ద అమౌంట్ నాకు ఆ టైంలో అది. అనేటప్పటికీ ఇంక నేను సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నాను. మా మదర్ గురించి తమ్ముడు గురించి కూడా ఆలోచించే సిచ్యువేషన్ రాలేదు నాకు. నేను ఏమైనా అయిపోతే మా మమ్మీ వాళ్ళని ఇబ్బంది పెట్టరేమో, ఆ ఏజ్కి నాకు అంతే అనిపించింది. నేను ఏదైనా చేసేసుకుంటే అమ్మ వాళ్ళని అప్పులో ఏమి ఇబ్బంది పెట్టరేమో, అమ్మ ఎలాగోలా చూసుకుంటుందిలే అనేసి రూమ్లోకి వెళ్ళిపోయా. అప్పుడు సిస్టమ్ ఉండేది, ఈ ఫేస్బుక్ ఆన్ చేసి దాని మీద ఉంటే మనం చనిపోదాం అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే చాలా రకాలుగా ఆలోచిస్తుంటాం. లోపలికి వచ్చి నేను థింక్ చేస్తున్నా, చాలా వద్దా, ఏం చేద్దాం, ఎలాగా ఏంటి అని చెప్పేసి ఊరేసుకుందాం అనేది అంతా కట్టేసుకుని అక్కడ కూర్చునేటప్పటికి ఫేస్బుక్ నుంచి మీరు నమ్ముతారో అంటే చాలామందికి ఇది ఫేక్ లాగా అనిపించవచ్చు, కానీ నాకు నిజంగానే ఒక పర్సన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆయన పేరు వెంకట్ గారు అని వచ్చింది, వెంకట్ చౌదరి అని ఒక ఐడి, ఫోటో కూడా లేదు. దాని నుంచి ఒక మెసేజ్ వచ్చి రోజమ్మా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నావా అని అడిగారు. నేను అన్నాను ఎవరో ఈ సిచ్యువేషన్ అంతా తెలిసిన వాళ్ళు ఎవరో పెడుతున్నారు అనుకుని మీరు ఎవరండి అని అడిగితే, నన్ను వెంకట్ అంటారమ్మా, నేను యూఎస్లో ఉంటాను, నేను ఇక్కడ బాబా టెంపుల్ కట్టిస్తున్నాను, నేను బాబా భక్తురాలను యాక్చువల్గా కట్టిస్తున్నాను, నీ ఫేస్బుక్లో ఎప్పటి నుంచో ఉన్నా, నాకు ఎందుకో వాళ్ళకి నైట్ అట యాక్చువల్గా అది, మాకు మార్నింగ్ టైంలో, నాకు ఎందుకో కళ్ళల్లోకి నీ ఐడియా అట్లా నీ ఫేసే కనిపిస్తూ ఉంది, ఏమైనా ప్రాబ్లంలో ఉన్నావేమో అని ఫస్ట్ టైం నీకు మెసేజ్ పెడుతున్నాను అను. అవును నేను చాలా ఇరిటేటెడ్గా ఉన్నాను, అవును ప్రాబ్లంలో ఉన్నాను తీరుస్తావా అని అడిగాను. అంటే చాలా ఇరిటేటెడ్గా పెట్టాను యాక్చువల్గా. అండ్కి నేను హెల్ప్ చేస్తానమ్మా ఏ ప్రాబ్లం ఉన్నా, నువ్వు మాత్రం ఏం చేసుకోకు అన్నారు. నేను తెలిసినట్టు మాట్లాడుతున్నాడు జుమ్మనింది నాకు అని నేనన్నా. కొద్దిసేపటికి అదేం వద్దులేండి నా ప్రాబ్లం మీద నేనే చూసుకుంటానని చెప్పి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసాక మనకేమనిపిస్తుంది, ఏదో ఒకటి పోరాడదాంలే అని చెప్పి అన్నీ ఇప్పేసి కూర్చున్నా అక్కడ. అయ్యేటప్పటికి మీరు ఎక్కడ ఉంటారు అంటే మేము ఇలా ఈ ప్లేస్లో ఉంటాము అనేటప్పటికి నీది పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డులో కానీ నీ పేరేముంది అని అడిగారు. ఇట్లా రోజా భారతి అని ఉంది అని చెప్పేశాక నేను ఒకసేపు పడుకుని పోయాక నాకు మళ్ళీ ఈవినింగ్కి ఫోన్ చేసి మీకు వెస్ట్రన్ యూనియన్కి నేను మనీ పంపించానమ్మా వెళ్ళి తీసుకో, నా అప్పు ఎంత 3.5 lakhs ఉంది అనేటప్పటికి నేను అనుకున్నాను ఎవరో ఫేక్తున్నాడు, అసలు వెస్ట్రన్ యూనియన్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు, వదిలేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫోన్ చేశారు 9 o'clockకి. ఏంటండి మీ ఇష్టం వచ్చినట్టు, అంటే ఫేస్బుక్ నుంచి కాలింగ్ అవుతుందన్నమాట, అది మీ ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తున్నారు అన్న. అయ్యో సారీ అమ్మా డిస్టర్బ్ చేస్తుంటే, నాకు బాబా ఎందుకో మీది గుర్తు చేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చింది, నేను ఇక్కడ గుడి కడుతున్నాం మేము ఇలాగా అని చెప్పి ఆయన గురించి బాబా గురించి చెప్పేసరికి నేను కూల్ అయిపోయాను. నేను నెక్స్ట్ డే కూడా 9కి వెళ్ళలేదు, మళ్ళీ 11కి ఫోన్ చేశారు వెళ్ళావా అని. ఏంట్రా బాబు ఇది అని చెప్పి నేను పక్కన ఒక అన్నయ్య ఉంటే, అన్నయ్య అసలు వెస్ట్రన్ యూనియన్ అంటే ఏంటి అంటే ఇలా మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఇలా అంటే, ఒకసారికి మనకు దగ్గరలో ఎక్కడ ఉంది అంటే అక్కడికి వెళ్ళాక నాకేమైనా మనీ వచ్చిందా అండి అని అడిగా. మీ పేరేంటండి అంటే ఇలా రోజా భారతి అనేటప్పటికి వాళ్ళ నెంబర్ తీసుకుని మీకు మనీ వచ్చింది మేడం 1 hourలో వచ్చి కలెక్ట్ చేసుకొని సైన్ చేయండి అంటే చేసాం. మీరు నమ్ముతారో నమ్మరో నేను ఏదైతే ఇక్కడ పోయినాయో ఆ 5 lakhs ఆయన పంపించారు అక్కడి నుంచి నాకు. నేను షాక్ అయిపోయినా అసలు.
నాకు అసలు ఏడుపు వచ్చేసి అక్కడే కూర్చునిపోయాను అనమాట. అన్నాక తర్వాత నేను చాలా థ్యాంక్స్ అండి, అదండి అసలు మళ్ళీ మీకు ఎప్పుడు ఇస్తాను ఏంటో కూడా నాకు తెలియదు, మీరు ఇలా పంపించారు అంటే, లేదు లేదు నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వమ్మా అన్నాక నాకు ఆ ప్రాబ్లం తీరిపోయింది. నేను స్కూటీ తీసుకున్నాను, ఇంట్లో అన్నీ నడుస్తున్నాయి, అంతా నార్మల్ అయింది. నాకు మళ్ళీ ఆఫర్స్ రావడము, వర్క్ చేయడం స్టార్ట్ అయ్యాక మళ్ళీ నేను ఒక 3 lakhs వరకు పోగేసి ఆయనకి మెసేజ్ పెట్టాను. నాకు 3 lakhs వరకు వచ్చాయండి, మాకు ఇల్లు గడుస్తుంది, అంతా బాగుంది, మీ డబ్బులు మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి అంటే, నాకు కాదు నీలాగే ఎవరైనా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చెయ్యి అని చెప్పి, నాకేం ఇవి డబ్బులు వద్దు, నువ్వే ఎవరికైనా ఇవ్వు అన్నారు. అప్పుడే ఖుషి ఫౌండేషన్ అని ఒకటి పెట్టి దాని నుంచి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ అయింది. అసలు ఆయన మొహం కూడా తెలియదు నాకు ఇప్పటి వరకు. దాంట్లో యాక్టివ్ ఉంటారేమో అని నేను చాలా మెసేజ్లు పెట్టి ఆయన ఎప్పుడు యాక్టివ్ కూడా లేరు, ఏం లేరు. అది ఎవరు హెల్ప్ చేశారో, ఎందుకు చేశారో వాళ్ళకే తెలియాలి. ఆ ఇస్తానన్న డబ్బుల్ని అప్పుడు మెసేజ్ పెట్టినప్పుడు మాత్రమే రిప్లై వచ్చింది నాకేమని, మీరు ఎవరికైనా హెల్ప్ చేయండి అని. అప్పుడు ఆ ఫౌండేషన్ స్టార్ట్ అయిందనమాట. ఫౌండేషన్ అండర్లో ఏం చేస్తారమ్మా జనరల్గా? అంటే నేను ఒక టీమ్ని ఫామ్ చేసి ఒక ప్రాపర్గా అలా పెట్టుకోకుండా, నా దగ్గర డబ్బులు ఎప్పుడున్నా అప్పుడు మన ఇండస్ట్రీలో ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నా, ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా, ఇప్పుడు సమ్మర్లో గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర పిల్లలు చెప్పులు కూడా లేకుండా కొంతమంది ఉంటారు. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో అక్కడ వాళ్ళకి మనం చెప్పులు తీసుకెళ్ళి, వాళ్ళకి యూనిఫామ్స్ ఏమైనా డ్రెస్సులు బాగోపోతే వాళ్ళకి డ్రెస్సులు తీసుకెళ్ళి, అలా ఎవరు నీడ్లో ఉన్నారనిపిస్తే నా దగ్గర ఉన్న దాంట్లో ఉంచి. ఇప్పుడు రీసెంట్గా మేము చేసింది ఏంటంటే, రోడ్ మీద మతిస్థిమితం కోల్పోయి 6 నెలలు 7 నెలల నుంచి అవే బట్టలతో ఉన్న వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు మొత్తం కూర్చోబెట్టి క్లీన్ చేయించి హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి మెడిసిన్స్ తీసుకుని వాళ్ళని ఆ కేటగిరీలో ఉన్న ఏదైతే ఆశ్రమాలు ఉన్నాయో అక్కడ అప్ చెప్పేస్తున్నాం అనమాట. ఎంతమంది టీం ఉన్నారు మీ దాంట్లో? ఇప్పుడు ఎలా అంటే, మీరున్నారు, నాకు ఏదన్నా అది వచ్చింది, నేను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను, లేదా నా వాట్సాప్ స్టేటస్లో పెడతాను. సో వాళ్ళలోంచి టీం అంటే ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు వస్తున్నారు, వాలంటీర్గా రావడమే అందరూ. కరుణాకరణ్ నా అసిస్టెంట్ ఉండేవాడు అబ్బాయి, తను చాలా యాక్టివ్, ఇప్పటికీ తను చేస్తున్నాడు దాన్ని. సో వాళ్ళు బ్లడ్ ఎవరికైనా కావాలంటే వాళ్ళు ఇప్పటికీ ఆల్మోస్ట్ 100 మందికి బ్లడ్ తీసుకెళ్ళి ఇచ్చొచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్. నా టీం ఏంటో నాకే తెలియదు. ఆల్మోస్ట్ 100 మంది పనిచేస్తున్నారు, బట్ వాళ్ళంతా ఎవరో కూడా నాకు తెలియదు. మాకు ఇష్టము, మేము చేస్తాము. ఈ ప్రాబ్లం వచ్చింది, మేడం మీదే కదా, మేము వచ్చి చేస్తాము. అలా ఎవరైనా చనిపోయారని పెట్టాం, మేడం మేము వస్తాము. ఫౌండేషన్ పనులు జరుగుతాయి, కానీ వ్యక్తిగా గట్టిగా నిలబడిన సందర్భాలు ఎవరికైనా? వ్యక్తిగా గట్టిగా నిలబడిన సిచ్యువేషన్ అంటే ఇంకొక వ్యక్తికి మనం హెల్ప్ చేసింది అనుకోవచ్చు. సాధన అని ఒక అమ్మాయిని, ఇది అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. ఫేస్బుక్లో ఒకరోజు ఉదయం లేచి కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి ఒక మెసేజ్ కనిపించింది, హాస్పిటల్లో ఉండి ఒక వీడియో వచ్చింది. ఆ అమ్మాయి ఏం పెట్టిందంటే, నాకు రోడ్ యాక్సిడెంట్ అయింది, నడుము విరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, ఒక 3 months ఎవరైనా నన్ను ఇంట్లో పెట్టుకుంటే, నేను షెల్టర్ కావాలి, నాకు భోజనం పెట్టేవాళ్ళు కావాలి, నా పేరెంట్స్ ఉన్నారు, తన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. సో ఎవరైనా ఒక 3 months నన్ను ఇంట్లో పెట్టుకుంటే నేను బతుకుతాను, లేదంటే ఇవాళ 12 వరకు చూసి సూసైడ్ చేసుకుని చనిపోతానని పెట్టింది అమ్మాయి. సో నాకేంటంటే, దానికి 15 days బిఫోరే మా మదర్ చనిపోయారు. మా మదర్ బెడ్ రిడెన్ క్యాన్సర్ పేషెంట్. ఆవిడ బెడ్ మీద ఉండే చూసుకునేదాన్ని నేను. మా అమ్మని చూసుకున్నాం కదా, అదే ప్లేస్లో ఈ అమ్మాయి ఇంకో 3 నెలలు ఉంటే బతుకుతుంది కదా అని అమ్మాయిని తీసుకొచ్చాను. 3 నెలలు అనుకున్న అమ్మాయి వచ్చేసరికి చెవి ఇలా పగిలిపోయి ఉంది, కాలు ఇరిగిపోయింది, యూరిన్ బ్యాగ్తో, ఆ ఫొటోస్ కూడా నేను దగ్గర వచ్చింది పాపం. తను 3 months అనుకున్న అమ్మాయి 3 years ఉండి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి ఈరోజు ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. బాగా టర్మ్స్ బాగానే గుర్తుంది అమ్మాయికి చేసిన సాయం అనుకుంటున్నాను. అంటే జనరల్గా సాయం ట్రాన్స్పరెంట్గా చేసుకుంటూ వెళ్ళడం, అంటే ఏమీ ఆశించకుండా చేయడం వేరు రోజా. కానీ ఆ చేసే క్రమంలో అవకాశవాదంగా వాడుకుని మనల్ని దెబ్బతీసి 3 years ఉన్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది. నేను తన ఫ్యామిలీ లాగే చూశాను. బట్ తను ఏం ఫీల్ అయిందంటే, ఇప్పుడు నేను కొన్ని విషయాలు ఎట్లా అంటే కొన్ని స్ట్రిక్ట్ ఉంటాను. లైక్ ఎలా అంటే, ఫుడ్ డైట్ విషయంలో కొంచెం డైట్ చేయి, వెయిట్ పెరిగితే నీకు బ్యాక్ బోన్ ఇదే అవుతుంది అంటే నన్ను బోన్ చేయొద్దు అంటున్నారు వీళ్ళు. అలా అనుకునేది, అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉండేవన్నమాట. కొంచెం తిరుగుతూ ఉండు, ఇంట్లో పని వాళ్ళు ఉండేవారు, మా ఇంట్లో ఎప్పుడు పని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే నేను షూటింగ్లో ఉంటాను కదా. సో అప్పుడే అన్నాను, వాళ్ళతో పాటు కొంచెం కుక్ చేయడమో లేదా హెల్ప్ చేయడం, అంటే ఫిజికల్ యాక్టివిటీ మనిషికి చాలా ఇంపార్టెంట్ అనేది నేను నమ్ముతాను. నేను తనిఖీల బర్నీ గారు ఒక ఇంటర్వ్యూలో చూశాను, నడువు కుదిరితే పరిగెట్టు లేదా దేకు పాకు కానీ ఏదోటైతే పని చేస్తూ ఉండు. సో అది నాకు చాలా ఇష్టమైంది అనమాట. సో తనకి నేను అదే చెప్పేదాన్ని, వాకింగ్ చేయి, లేదంటే వంట చేయి, లేదంటే ఇలా తిరుగు అనేప్పటికీ తను ఏంటంటే నన్ను బంద్ చేయిస్తున్నారు,
నాతో వంట చేయించాలనుకుంటున్నారు అలా ఫీల్ అయ్యేదన్నమాట తను. అది కొంచెం బాధ అనిపించేది. కానీ మనం అనుకుంటాం కదా, మదర్ కూడా మనల్ని కొట్టినప్పుడు మమ్మీ ఏంటి నన్ను కొడుతుంది అనుకుంటాం, కానీ తర్వాత తనకు అర్థమైందని అంటే ఎవరు పట్టించుకోని స్థితి నుంచి తీసుకొచ్చి ప్రాణానికి ఆసరాగా నిలిచి చేసినప్పుడు సరిగా అర్థం చేసుకోకపోతే కొంచెం బాధపడ్డాను. తర్వాత కొంతమంది ఏంటంటే నేను రోజా దగ్గర వర్క్ చేశాను, తను నాకు నా శాలరీ ఇవ్వలేదు అన్నట్టు కూడా అన్నారు అని విన్నాను. బట్ ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే తెలియాలి. దాని మీద నేను ఫేస్బుక్లో కూడా పెట్టాను అనమాట. అందరికీ తెలుసు కదా, తిను మన దగ్గరికి వచ్చింది 3 years ఉంది, తను సెటిల్ కుదిరిపోయింది, తన హెల్త్ బాగుంది, ఇప్పుడు వెళ్ళిపోయింది. బట్ ఇలాంటి వర్డ్స్ వినడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. తను ఒక తల్లిలా ఫీల్ అయ్యే చూసుకున్నాను నేను అని చెప్పి పెట్టినప్పుడు ఆ అమ్మాయి వచ్చి దానికి రిపోర్ట్ కొట్టి చాలా ఇష్యూ చేసరికి నా ఫేస్బుక్ రిపోర్ట్ పడి అదంతా కూడా అయిందనమాట. నాకు ఎవరికైతే సాయం చేసి ప్రాణం నిలబెట్టారో పెట్టినప్పుడు తర్వాత తను పెళ్ళయ్యాక తను మళ్ళీ మన కాంటాక్ట్లోకి వచ్చి సారీ కొన్ని విషయాలకి, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు పెళ్ళయింది అంటే నాకు అదే పెద్ద హ్యాపీనెస్. నీకు పెళ్ళయింది, నువ్వు సెటిల్ అయ్యావు, అక్కడైనా లైఫ్ మంచిగా లీడ్ చేయని చెప్పాను. ఐ థింక్ షీఈ్ హ్యాపీ. కానీ ఈ అనుభవం అనేది మనం ఎవరికన్నా చేయూతగా వెళ్దామన్నా అయితే ఎవరైనా దగ్గరికి తీద్దామన్నా కూడా ఒక రకమైన చెన్నాకుల్లాగా అనిపిస్తుంది. ఇప్పుడు చాలా భయం వేస్తుంది. నేను ఇంకా అదొక పాఠం లాగా అనిపించింది. ఏంటంటే నేను ఇంటి వరకు తీసుకొచ్చి నా వాళ్ళు అనుకుని నేను తప్పు చేస్తున్నాను. సో ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నారు అంటే మళ్ళీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా మనం వాళ్ళకి హెల్ప్ చేయగలము అంటే హెల్ప్ చేసి అక్కడితో వదిలేయడమే మంచిది అని అయితే ఇంటి వరకు తీసుకురాకూడదు. ఎంత కష్టమైనా ఒకవేళ వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నా, హాస్పిటల్లోనో ఆశ్రమంలోనో పెట్టాలి, కానీ ఇంటికైతే ఎవరిని తీసుకురాకూడదు అని బాగా పిల్లలు వచ్చింది. ఇద్దరు బాబులు. సో హ్యాపీ మదర్, హ్యాపీ వైఫ్. చాలా హ్యాపీ మదర్ నేను. ఎందుకంటే వాళ్ళు అంత అండర్స్టాండింగ్ అంటే పిల్లలిద్దరు ఇద్దరు స్పోర్ట్స్ పర్సన్సే. ఒకడు ఫుట్బాల్ క్రికెట్లో ఉన్నాడు. నాకు ఇండియన్ క్రికెటర్ని చేయాలి అని ఇద్దరులోంచి ఒకరినైనా నా డ్రీమ్ అనమాట. సో చిన్నోడేమో బాస్కెట్బాల్ క్రికెట్ ఆడతాడు, పెద్దోడేమో ఫుట్బాల్. ఇప్పుడు మన హెచ్ఎఫ్ఎల్లో నేను గోల్డ్ మెడల్ కూడా కొట్టాడు. ఎంత వయసు పిల్లలకి? చిన్నోడు వచ్చేసి 9 years, పెద్దోడు వచ్చేసి ఇప్పుడు 15 years. చిన్నోడు ఇప్పుడు గోల్డ్ మెడల్ కొట్టాడా? పెద్దోడు కొట్టాడు, గోల్డ్ మెడల్ కొట్టాడు హెచ్ఎఫ్ఎల్ హైదరాబాద్ ఫుట్బాల్ లీగ్ లోంచి. సో తనకి ఏంటంటే ఇండియాలో ఈ ఫుట్బాల్ అనేది లేదు కదా పెద్దగా. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు రోజా? షూట్స్, సర్వీస్ అండ్ ఇలాంటి మనుషులు పిల్లల పెంపకం. మనుషులు అయితే నేను ఫిక్స్ అయిపోయాను కాబట్టి ప్రశాంతంగా ఉన్నాను. ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ కంటే వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నేను చాలా లూజ్ అయ్యాను. 1 year లూజ్ అయిపోయాను. అంటే మనశ్శాంతి లేకుండా ఉండడం అంటారు కదా, అలా అయిపోయింది. సో ఇప్పుడు నేను చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా, కాన్సన్ట్రేటెడ్గా, ఫోకస్డ్గా ఉన్నాను అనమాట. ఏజ్కి చిన్నోడే కానీ హీస్ గ్రోన్ అప్, అంటే చాలా మెచ్యూర్డ్గా ఉంటాడు అనమాట. ఇంట్లో 2 workers ఉంటారు, వాళ్ళు కూడా అసలు లక్ష్మి అండ్ లిఖిత అని చెప్పి అసలు చాలా బాగా చూసుకుంటారు. ఏజ్కి చిన్నపిల్లలే కానీ, అంటే ఒకరికి 22, ఇంకొకరికి 25 అలా ఉన్నారు, కానీ మా నన్నే అమ్మలా చూసుకుంటారు వాళ్ళు. బాబుని అలాగే చూసుకుంటారు. ఇంకా మా తమ్ముడు ఉంటాడు ఇంట్లో, సో నడిచిపోతుంది. ఈ మధ్యకాలంలో ఏదో ఫైట్ కూడా సోషల్గా దేనికోసం ఫైట్ కూడా చేసినట్టున్నారు రోజా మీరు. సైబర్ దీనికి సంబంధించి సైబర్ది ఒక 2-3 years అయిపోయింది మధ్య. అంటే 2-3 years బ్యాక్ ఎవరికో నా నెంబర్ లీక్ అయింది. సో వాళ్ళు ఫోన్ చేసి మీరు లొకేషన్కి వెళ్తున్నారు కదా, మిమ్మల్ని చంపేస్తాం, మీ మీద యాసిడ్ పోస్తాం. మరి అదేం సైకోటిక్కో నాకు అర్థం కాలేదు. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నేను రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసినప్పుడు నాకు భవానీ గారు అని చెప్పేసి షీ టీమ్స్ నుంచి ఒక లేడీ నెంబర్ ఇచ్చారు. నాకు ఏదైతే నెంబర్ వస్తుందో వాళ్ళని మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటంటే ట్రేస్ చేశారు. ఆ నెంబర్ని ట్రేస్ చేస్తే వాళ్ళు కుక్కట్పల్లిలో ఉన్నారని తెలిసింది, ఏదో హాస్టల్లో. అక్కడికి వెంటనే ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. అయినా కూడా పట్టు వీడకుండా వాళ్ళు నెల్లూరులో ఉంటే పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఎవరికి మెసేజ్ పెడుతున్నారు, ఏం మెసేజ్ పెడుతున్నారు అని చెప్పి సారీ చెప్పించి వాళ్ళతో ఇప్పటికీ కేసు నడుస్తుంది. లోక్ అదాలత్కి వస్తుంది, కానీ నేనే ఇలా తర్వాత వాళ్ళు ఫోన్స్ తీసుకొని చూస్తే దాని నిండా చాలామంది అమ్మాయిలు న్యూడ్ కాల్స్ రికార్డ్ చేయడము, చాలామంది అమ్మాయిలని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి మనీ తీసుకోవడము, ఈ టీం అనమాట వాళ్ళు. మీరు ఇబ్బంది పడిన సందర్భాలు కానీ, లేదా వీటిని ఇలా కాకుండా ఇలా ఉంటే అందరికి ఉపయోగంగా ఉంటుందని అనిపించిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా? సైబర్ నుంచి అంటే లైక్ ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటి నుంచి ఎంత ఉపయోగం ఉందో
అంతా ప్రాబ్లం కూడా ఉందండి. ఎందుకంటే నేను చేసిన సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ది సినిమాలు అంటే ఇప్పుడు 'గుండె జారిగల్లంత అయిందే' గానీ, 'దూసుకెళ్తా' గానీ, ఇలా కొన్ని సినిమాలు 'మిస్టర్ పెళ్ళికొడుకు' కానీ ఇవన్నీ నాకు ఫేస్‌బుక్ నుంచి కాంటాక్ట్ అయ్యి వచ్చినవే. హ్మ్. డైరెక్టర్‌కి నేను డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వగలిగిన అంటే ఇప్పుడు మన దగ్గర ఫోన్ నంబర్స్ అందరివి ఉండవు. సో, మన ప్రొఫైల్ అందరికీ పంపించాలన్నా కాంటాక్ట్ ఉండదు. సో, వాళ్ళు నన్ను అందులోని చూసి ఆ సినిమాకి సెలెక్ట్ చేసి నేను వాళ్ళ త్రూ ఆఫీస్‌కెళ్ళి ఆ మూవీస్ చేసొచ్చాను. సో, అది నాకు చాలా హెల్ప్ అయింది నా కెరీర్‌లో. అట్ ద సేమ్ టైమ్ ఇలానే మిస్‌యూజ్ చేయడము, లేదంటే ఒక న్యూడ్ పిక్స్ పెట్టడమో, లేదంటే ఆర్టిస్ట్‌ని అవ్వడం వల్ల ఎలాంటి మాటలొస్తాయో మీకు తెలిసినయి అవన్నీ మాట్లాడడము. నేను స్టార్టింగ్‌లో ఏం చేసేదాన్నంటే అన్ని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసేదాన్ని. టైం అయిందా? అన్నీ పోస్ట్ చేసేదాన్ని. హ్మ్. తర్వాత నన్ను చాలామంది పెడితే పెట్టారు నువ్వెందుకు అయన్నీ ఇక్కడ పెడుతున్నావు? అలా కాదు. నువ్వు పట్టించుకుంటూ పోతే చాలా వస్తే బ్లాక్ కొట్టేస్తా ఉండు అన్న. తర్వాత దాన్ని రిపోర్ట్ చేయడం నేర్చుకున్నా. ఓకే. ఇలా వస్తుంది అంటే రిపోర్ట్ చేస్తే ఆ ప్రొఫైల్ లేపేస్తున్నారు ఇప్పుడు ఫేస్‌బుక్‌లో. సో, ఇంకా ఏఐ వచ్చాక ఇంకా భయమైతుంది. ఫేసులు మారిపోయి అది మనమో కాదో అని మనకే డౌట్ వచ్చే సిచ్యువేషన్ వచ్చింది. సో, ఈ డెవలప్‌మెంట్ అనేది మనకి మంచికి ఉపయోగించుకుంటే బావుంటుంది. చెడుకి యూజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమో చూడాలి. అంటే మన మనస్తత్వాన్ని బట్టి అవుతుందది. ఇన్ని మలుపులు తిరిగిన రోజా జీవితంలో డాక్టరేట్ అనేది కరెక్ట్‌గా ఈ అనుభవాలను ఇస్తూనే సాగిన ఒక ప్రయాణం. అవును. సార్ అందుకున్న రోజున ఏంటి రోజా ఆలోచన ఏంటి అసలు? రేపు ఫ్యూచర్ గురించి స్థితి ఏంటి? డాక్టరేట్ నేను అందుకోవడానికి అక్కడికెళ్ళినప్పుడు చాలా పెద్దవాళ్ళున్నారు. ఏజ్‌లో నా ఏజ్ వాళ్ళున్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళున్నారు, ముసలి వాళ్ళున్నారు. అందరూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు ఇంత సర్వీస్ చేశారా అనిపించింది నాకు. సో, వాళ్ళు స్టేజ్ మీద నుంచి చెప్తున్నప్పుడు డాక్టరేట్ అనేది ఎంత వాల్యుబుల్ అనేది వివరిస్తూనే దాన్ని ఎంత మిస్‌యూజ్ చేస్తున్నారు, ఎలా మిస్‌యూజ్ చేయకుండా ఉండాలి. సో, దీన్ని ఒక అచీవ్‌మెంట్‌గా తీసుకొని ఇంకా బాగా ఎదగడము ఆర్ ఎల్స్ ఇంకా చాలామందికి హెల్ప్ చేయడము అనే దాని గురించి చెప్పారు. బట్ నేను పడి వచ్చిన ఈ ప్రయాణంలో అది అందుకున్నప్పుడు వచ్చిన ప్రౌడ్ మూమెంట్ మాత్రం మాటల్లో చెప్పలేనిది. చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకు. కానీ నేను ఇక్కడికొచ్చాక నా ఫ్రెండ్స్ చాలా గర్వంగా ఫీల్ అవుతారేమో అనుకున్నాను. ఎందుకంటే నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి. పేరెంట్స్ చనిపోయారు. ఇదంతా అయిపోయింది కాబట్టి. ఎంతిచ్చి కొన్నావు? డబ్బులిచ్చి కొనుక్కున్న డాక్టరేటేగా. ఇట్లా మాట్లాడారు చాలామంది. నేను అదే అడగబోతున్నాను ఆ! రోజా. అంటే మన విజయాన్ని పంచుకోవడానికి మనుషులు ఉండాలి, ఆ మనసులు ఉండాలి. మనసుండాలి. మనుషులు ఉంటున్నారండి. అంత మంచి మనసు ఈ మధ్య కాలంలో ఎవరిలో ఉండట్లేదు. ఇప్పుడు నేను మన ఏఐటీటీ ఎలక్షన్స్‌లో మేము నుంచున్నప్పుడు 2 ప్యానెల్స్ నుంచి నుంచున్నాం. హరి గారి ప్యానెల్, కౌశిక్ ప్యానెల్ అని. నేను కౌశిక్ ప్యానెల్ నుంచి పోటీ చేశాను. హరి గారి ప్యానెల్ అంటే కూడా అది ఎవరో కాదు. మా వాళ్ళే, మా ఆర్టిస్టులే. రోజు మేము కలిసి ఉండేవాళ్ళమే. అక్కడ ఎలా అయిపోయిందంటే ఒక యుద్ధం. వీళ్ళు వేరు, మేము వేరు అని ఇలా నడుస్తున్న టైంలో అందరితో నేను మాట్లాడుతూ ఉంటాను. నాకేంటంటే ఏముండవు. నా మోటో ఏంటి? మంచి చేయాలి. ఏటీటీలో ఉంటే ఏంటి? తెలుగు ఆర్టిస్టులకు మంచి జరుగుతుంది. ఎక్కడి నుంచున్నా మంచి జరగాలి అన్నదే మన మోటో. అక్కడికి నా ఫ్రెండ్స్ వచ్చి, ఏంటి పెద్ద బిల్డప్ ఇస్తున్నావు, డాక్టరేట్ కొనుక్కొని ఇట్లా మాట్లాడారు. నాకు చాలా బాధేసింది. హ్మ్. సీ మనిషిని కించపరిచి ఆనందం పొందితే ఆ క్షణం వరకే ఉంటుంది. అదే ఎంత కష్టపడి మనం తెచ్చుకున్నాము అనేది మనకు మాత్రమే తెలుసు. కష్టం పడేది మనకు తెలుసు, సిన్సియర్గా వర్క్ చేసుకునేది మనకు తెలుసు రోజా. అవును. కానీ గాసిపింగ్, బ్యాక్ అండ్ బిచ్చింగ్ అనేది ఏదైతే ఉంటుందో అవును. అది తప్పనిసరిగా మనిషిని కిందకి మూలగా లాగుతుంది. అవును. మీ జీవితంలో మీ ప్రయాణంలో మిమ్మల్ని అలా వెనక్కి లాగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? గాసిపింగ్ అంటే జరిగిందండి కైండ్ ఆఫ్ చాలా. రూమర్స్. రూమర్స్ అయితే రాలేదు. దేవుడి దయ వల్ల రూమర్స్ వరకు అయితే వెళ్ళలేదు. ఎందుకంటే నేను సోషల్ వర్క్‌లోనో లేదా టీవీలోనో కనిపిస్తాను గానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ షోస్‌లో ఉండను నేను. ఈ టీవీ షోస్‌లో ఇప్పుడు మనకి శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, జబర్దస్త్ కానీ ఇలా కొన్ని జరుగుతున్నాయి కదా షోస్. అంటే ఒకటని కాదు. ఏ షోస్‌లోని చాలా తక్కువ ఉంటాను. అంటే గ్యాదరింగ్స్‌లో తక్కువ ఉంటాను. పార్టీస్‌లో తక్కువ ఉంటాను. సో, దానివల్ల ఏంటంటే నాకు రూమర్స్ రావడం అనేది అయితే రాలేదు. ఎందుకంటే సోషల్‌గా ఎక్కువ ఎవరైతే కలుస్తారో వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటుంది రూమర్ రావడానికి. పాపం వాళ్ళు తప్పు చేశారని కాదు. ఎక్కువ కనిపిస్తాం కదా! లైమ్ లైట్, ఫేమ్ దీనివల్ల ఏంటంటే రూమర్స్ వస్తాయి. గాసిపింగ్ అనేది ఇంకా కామనే. అదే మనం ఎదిగిన విధానం చూస్తారు. అంటే ఇప్పుడు మీరు నన్ను ఆల్మోస్ట్ ఒక 12 ఏళ్ల నుంచి చూస్తున్నారు. ఈ చూస్తున్న టైంలో మీరు నన్ను రకరకాలుగా చూశారు. ఆటోలో వచ్చినప్పుడు చూశారు, స్కూటీలో వచ్చినప్పుడు చూశారు, మారుతి 800 సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాను. నా ఫస్ట్ కార్ మారుతి 800. అది అందులోనే నేను మీకు పరిచయం అయింది ఫస్ట్ మారుతి 800 కొనుక్కున్నప్పుడు. సో, దాని తర్వాత i20కి వచ్చాము. తర్వాత ఇప్పుడు బెంజ్ కొనుక్కున్నాను. ప్రయాణం ఎంత కష్టంగా సాగింది, ఎన్ని అప్పులు చేశాము, ఎంత కష్టపడ్డాము అనేది నాకు తెలుసు. బట్ బయట వాళ్ళకి ఏంటంటే ఎవరినో పట్టుకుంది గట్టిగా, ఎవడో దొరుకుంటాడు. లేకపోతే వీళ్ళకేంటి
ఆ మాటలు ఉంటాయి చూసారా, అవి భలే బాధ అనిపిస్తాయి. ఎవరికి ఏది ఈజీగా రాదండి. ఈరోజు మనకు వచ్చిన పేరు కానీ, లేదంటే మనం కొనుక్కున్న వస్తువులు కానీ, మనం ఇప్పుడు రన్ అవుతున్న ఈ పొజిషన్ కానీ ఎంతో కష్టపడితే వస్తుంది. ఎవరు ఎందుకు ఇస్తారండి ఫ్రీగా? ఒక బెంజ్ కార్ మీకు ఎందుకు ఇస్తారు గిఫ్ట్గా? అనడం ఈజీయే, అమ్మాయి కదా, ఆర్టిస్ట్ కదా, ఇచ్చేస్తారు. పిచ్చోళ్ళ ఎవరైనా అలా అనుకుంటే ఈ పాటికి బెంజ్ ఏంటి, బోల్డ్ ఫ్లాట్లు కొనేసుకోవాలి, బోల్డ్ ఆస్తులు సంపాదించేసుకోవాలి, సెటిల్ అయిపోయి కూర్చోవాలి. ఈ రోజుకి నేను ఇంకా ఇల్లు కొనుక్కోలేదు. కారు కొనుక్కున్నాము అంటే ఇప్పుడు కార్లలో కూడా చాలా స్కీమ్స్ వచ్చాయి మనకి. ఎలా అంటే ఇప్పుడు బెంజ్ కార్ని కూడా లీజుకి తీసుకోవచ్చు. 3 yearsకి లీజ్ తీసుకొని నెలకి 20,000 కట్టుకోవచ్చు. అది తెలియదు ఎవరికి. బెంజ్ కొనింది, ఓహో ₹1,00,00,000 పెట్టి కారు కొనేసింది అంతే. అంతే. మినీ కూపర్ ఉంది, 7.5 లక్షలు సంవత్సరానికి కడితే ఒక సంవత్సరం మనకి కొత్త కారే ఇస్తారు. ఇవన్నీ చాలామందికి ఐడియా ఉండవు. మనం అనుకునేది ఏంటంటే ఓకే వీళ్ళంత ఖాళీగా ఉన్నారు, మన గురించి జనం మాట్లాడుతున్నారు. అనుకోవడం వేరు రోజా. 9th క్లాస్ నుంచి ప్రయాణం మొదలై నాకు అసలు డిగ్రీ లేనిదే ఉద్యోగం ఇస్తారో లేదో అని భయం నుంచి మొదలుకొని ఇవాళ మినీ కూపర్కి ఎలా ఉంటుంది, కార్కి ఎలా ఉంటుంది అనే ఒక నాలెడ్జ్ని పెంచుకునే క్రమం రోజా ఎలాంటి ఎక్స్పోజర్ని అడాప్ట్ చేసుకుంది. ఒకటండి, మన ఆకలి మనకు అన్నీ నేర్పిస్తుంది. ఎదగాలి అనే తపన అన్నీ నేర్పిస్తుంది. ఈరోజు యూత్ ఎలా ఉన్నారంటే అందరినీ కొంతమంది, ఇప్పుడు నేను వర్కర్స్ని పెట్టుకున్నాను. ఇప్పుడు నా కంపెనీలో 2-3 అబ్బాయిలను పెట్టుకున్నాం. తలపోటు వస్తుంది మేడం, 4 రోజులు సెలవు కావాలి. మా అక్క డెలివరీ అయిందండి, 2 నెలలు సెలవు కావాలి. నేను అనుకునేదాన్ని లేడీస్ అయి ఉండి మేము డే అండ్ నైట్ కష్టపడితేనే ఈ స్టేజ్కి వచ్చాము. ఇంత యంగ్ బ్లడ్ ఉండి వీళ్ళకి ఎందుకు సీరియస్నెస్ ఉండట్లేదు అనేది అయితే బాధ అనిపిస్తుంది నాకు. చిన్నది ఇంట్లో ఏదో చిన్న ఇష్యూ అయిందండి, 4 రోజులు సెలవు కావాలి. షార్ట్ కట్ అచీవ్మెంట్స్ కావాలి. ఎగ్జాక్ట్లీ. ఎలా వస్తే నేను అనుకున్నా దేవుడా, మనం రాత్రి పగలు పడుకోకుండా రోజుకు 1 గంటే పడుకుని, లేదంటే వర్షంలో కూడా స్కూటీ నడుపుకుంటూ కంటిన్యూటీ బట్టలు తడిచిపోతేమో అని భయంతో చిలుకూరు నుంచి చింతల వరకు నేను స్కూటీ మీద వెళ్ళేదాన్ని. నాకు షూటింగ్ బ్యాకప్ 9:30కి అయింది అనుకోండి, నేను అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళేసరికి 12. అక్కడ నుంచి నేను మళ్ళీ ఆ బట్టలు తీసి కొత్త బట్టలు రేపటికి పెట్టుకుని పొద్దున్నే మళ్ళీ నేను 5ంటికి బయలుదేరాలి. అంటే నేను పడుకోవాల్సిన టైమింగ్ అంతా 2-3 గంటలు ఉండేది మాకు. మేకప్ తీసి గ్లామర్ని మెయింటైన్ చేయడం రోజా ఎలా? అందులో నల్లమ్మాయి, చాలా అందమైన అమ్మాయి, వీటన్నిటినీ తట్టుకొని గ్లామర్ని అంటే ఇన్ని ప్రెజర్స్ మధ్యలో మెయింటైన్ చేయడం ఎలా జరిగింది? దేవుడు అదృష్టం అనుకోలో మరి మా అమ్మ వాళ్ళ జీన్సో నాకు తెలియదు, కానీ నేను మెయింటైన్ చేసేది అయితే చాలా తక్కువ. పార్లర్స్కి అయితే అసలు ఫేషియల్ అనేది అయితే చేయించను నేను అసలు. ఫేస్కి అతి వరస్ట్ మెయింటెనెన్స్ అవార్డు ఇవ్వచ్చు నాకు. అంటే నాకు ఓసిడి ఉంది. ఓసిడి ఉండడం వల్ల ఏంటంటే చాలా నీట్గా ఉండడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే పక్కన వాళ్ళు ఇల్లు అయినా సరే, ఎవరి ఇల్లు అయినా సరే నీట్గా లేదంటే నేను వెళ్ళి సర్దేసుకుంటుంటాను. అంటే నాకు అంత ఓసిడి అనమాట. ఎక్కువ మట్టి కనిపించినా, చెత్త కనిపించినా అలా ఉండడం వల్ల మరి ఆ మెయింటెనెన్స్ వల్ల ఏదో మెయింటైన్ అవుతుందని తప్పించి హాస్పిటల్కి వెళ్ళడము, నాకు ఇంజెక్షన్ అంటే భయం, ఇంకేదన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే అది ఒకవేళ వికటిస్తే ఏమవుతుందో అని భయం. ఫేషియల్ చేయించామంటే ఆ క్రీమ్స్ పడకపోతే పింపుల్స్ వచ్చేస్తాయి. చేయించి పాడు చేసుకోవడం ఎందుకు, నార్మల్గా ఉంచుకుందాం అని చెప్పేసి అలా ఉంచుకుంటూ ఉంటాను అనమాట. దేవుడిచ్చిన వరం ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా ఏమైనా నా ఫేస్లో నవ్వు అయితే అలాగే ఉంటుంది, ఫేసు అలాగే ఉంది ఇప్పుడు వరకు అయితే. సో ఇప్పుడు చాలా ముఖ్యమైన అచీవ్మెంట్స్ రోజా జీవితంలో 2 విషయాలను ప్రస్తావించాల్సిన సమయం వచ్చేసింది మనకి ఇప్పుడు. ఒకటి ఏఏటిటికి జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ. అంటే ఒక కీలకమైన పదవి. అంటే ఒక ఆర్టిస్ట్గా అడుగు పెట్టడం మొదలయ్యి దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల లోపల ఒక కీలకమైన బాధ్యతల్లోకి, అది కూడా ఒక పోరాటం చేస్తూ వచ్చి చేరారు కదా. చాలా పెద్ద పోరాటమే చేసాం యాక్చువల్లీ. రానిచ్చారా అసలు ఆ పొజిషన్కి? అంటే ఈ 20 ఏళ్ళు ఈ కెరీర్లో నుంచోవడం ఒక ఎత్తు, ఈ ఎలక్షన్ ఒక ఎత్తు అన్నట్టు అయిపోయింది మాకు లైఫ్. అంటే నుంచున్నప్పుడు అందరూ మీకు ఎందుకు అవసరమా, ఇంకా మిమ్మల్ని రానివ్వరు, మీరు ఇంకా యాక్ట్ చేయలేరు, మిమ్మల్ని అవాయిడ్ చేసేస్తారు, ఇలా చాలామంది చాలా విధాలుగా పెట్టినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, నేను చేస్తున్న తప్పు కాదు అన్నప్పుడు ఎవరు ఎందుకు నన్ను బ్యాన్ చేస్తారు? ఒక మంచి పని చేయడానికి నేను నుంచున్నాను. సో ఆ మంచి అన్నదే మైండ్లో పెట్టుకుని చాలా ధైర్యంగా నుంచున్నాను. ఏటిటి జాయింట్ సెక్రటరీగా ఒక అచీవ్మెంట్ తీసుకోవడానికి ముందు మీకు ఎదురైన సలహాలు, సంఘర్షణలు ఏంటి అసలు? నేను దీంట్లో నుంచోడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, బేసిక్గా ఏఐటిటికి 26 yearsగా ఒకరే ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన వినోద్ బాలా గారు.
ఒకరే జాయింట్ సెక్రటరీ ఉన్నారు, ఆయన విజయ్ యాదవ్ అన్న. ఏంటి 26 ఏళ్ళు? 26 ఏళ్ళుగా బాగా చేశారు, వాళ్ళు పరిపాలన బాగా చేశారు. కానీ ఏంటంటే 26 ఏళ్ళకి ఒకేలా సాగుతుంది కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే, ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి. 26 ఏళ్ళ క్రితం ఫామ్ అయినప్పుడు ఈ వాట్సాప్లు లేకుండే, అప్పుడు డైరీ వాడేవాళ్ళం, ఇప్పుడు డిజిటల్ డైరీకి వెళ్ళాలి. టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని కొంచెం యంగ్ వాళ్ళు కనుక వస్తే ఇంకా బెటర్ అవుతుంది అనే ఒక ఫీలింగ్ మాకు ఒక 6 ఏళ్ళ క్రితం నుండి ఉండేది. కానీ ఏటీటీ ఎలక్షన్స్ 2 ఏళ్ళకి ఒకసారి జరిగేవి, 6 ఏళ్ళుగా జరగలేదు. కోవిడ్ రావడం వల్ల అవ్వచ్చు, ఒక 20 years ఫంక్షన్ చేద్దాము అని చెప్పేసి అలా కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ అనేది అవ్వలేదు. సో ఈసారి అందరూ ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అని అనుకున్నప్పుడు, నేను ఏదైతే ఇందాక మీకు సీరియల్ గురించి చెప్పానో నన్ను రీప్లేస్ చేసినప్పుడు నాకు న్యాయం జరగలేదు యాక్చువల్గా. ఎందుకంటే మాకున్న అగ్రిమెంట్స్లో ఏ ఆర్టిస్ట్ అయినా ఒక సీరియల్ నుంచి బయటికి రావాలి అంటే 2 నెలల ముందు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. నాకు సీరియల్ నచ్చలేదను, నాకు వేరే పని ఉందను, నేను ఎక్కడికైనా వెళ్ళాలను, లేదా నేను అనుకున్నట్టుగా క్యారెక్టర్ రావట్లేదను, ఏదో ఒకటి రీజన్, ఆ రీజన్ ఇచ్చి 2 months ముందు మనం నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. మరి ఒక ఆర్టిస్ట్ని తీసేసేటప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు? 2 నెలల ముందు మీరు నోటీస్ ఇస్తే మేము వేరే సీరియల్ వెతుక్కుంటాం కదా. ఈవెన్ ఆర్టిస్ట్ని చంపేస్తున్నారు అనుకోండి క్యారెక్టర్లో, ఆ చంపేసే రోజు వరకు కూడా మాకు నోటీస్ ఉండదు. మనమేమనుకుంటాం, నేను ఇప్పుడు 2 సీరియల్స్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక కారు ఈఎంఐ కట్టుకోగలనేమో, నా ఇంటికి ఈఎంఐ కట్టుకోగలనేమో అని ఒక ఫీల్లో, అంటే మాకు అవకాశాలు రావడమే తక్కువగా ఉంది తెలుగు వాళ్ళకి. సో వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, దీని నుంచి నేను నెక్స్ట్ మంత్ ఏంటి అనే ప్లాన్ చేసుకుంటాం. ఆర్టిస్ట్ అనే కాదు, ఎవరైనా ఈ మంత్ వచ్చే డబ్బుల నుంచి మనం ఎవ్రీ మంత్ ఇంత వస్తుంది మనం చేద్దాం. మీరు ఇన్ఫామ్ లేకుండా ఒక ఆర్టిస్ట్ని సడన్గా అలా తీసేయడం వల్ల వాళ్ళ లైఫే ఉల్టా పల్టా అయిపోతుంది. క్వశ్చన్ చేయాలి అంటే ఎవరు ముందుకు రానప్పుడు, అదే నాకే ఇలా ఉంది అంటే, ఇప్పుడు నేను ఓకే ఫైనాన్షియల్గా కొంచెం బాగున్నాను కాబట్టి సర్వైవ్ అయిపోయాను. నేను ఇంతకు ముందు ఉన్న సిచ్యువేషన్లో నేనే ఉండుంటే నేను మంత్లీ రెంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చేదాన్ని, మా తమ్ముడికి ఫీజు ఎలా కట్టగలిగేదాన్ని అని అనిపించింది. సో ఈసారి వీళ్ళు ఎలక్షన్లో నుంచుంటున్నాం అన్నప్పుడు వెరీ గుడ్, నేను సపోర్ట్ చేస్తాను అంటే, సపోర్ట్ కాదు నువ్వు కూడా నుంచుంటే బాగుంటుంది అని చెప్పి నాకు ఇప్పుడున్న జనరల్ సెక్రటరీ విజయరెడ్డి నాకు చెప్పారు. చెప్పినప్పుడు నాకు పదవిదేముంది, మనోళ్ళు ఎవరు గెలిచినా కూడా నేను సపోర్ట్ చేస్తానంటే, లేదు ఈసీలో ఫస్ట్ నేను వెళ్ళాను. ఈసీలో వెళ్ళినప్పుడు పదవిదేముంది, మనం వర్క్ చేయాలి అనే మోటో ఉన్నప్పుడు ఆ టీంలో ఎక్కడున్నా కూడా పని చేయొచ్చు అనేది నేను నమ్మాను, ఏ పదవి వచ్చినా పర్లేదు అని. సడన్గా ఒక ఈసీ మెంబర్ డ్రాప్ అవడం వల్ల, అదే మన ఈ పదవిలోంచి జాయింట్ సెక్రటరీగా నుంచి ఉన్న అమ్మాయి ఎవరు డ్రాప్ అవడం వల్ల ఆ ప్లేస్లోకి సునైనా గారు సమ్ ఏదో ఇష్యూతో డ్రాప్ అవడంతో నన్ను ఆ ప్లేస్లోకి వెళ్ళు మూవ్ చేయించడం జరిగింది. ఎంత టఫ్ ఉందంటే ఎవరు నగ్గుతారో ఎవరు నగరో అనేది అసలు ఎలా అంటే ఇంకా కత్తి మీద సాములాగా నడిచింది అనమాట ఎలక్షన్ అనేది. గెలవడం అనేది అసలు చాలా, ఈ 20 ఏళ్ళ ప్రయాణం ఒక ఎత్తు, ఈ ఎలక్షన్ ఒక ఎత్తు అనేది జరిగింది మాకు. బట్ గెలిచాము, వచ్చాము, అనుకున్న మంచి చేస్తామని అనుకుంటున్నాను. నెగ్గటము అనేది రోజా మామూలుగా జరగదు. చాలా మంది మద్దతు, ఒక నమ్మకం, విశ్వాసం, అది ఈ వ్యక్తి చేయగలుగుతుంది అనే ఒక విశ్వాసం. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సార్ మధ్యలో వచ్చాను, ఎప్పుడు ఎలక్షన్ జరిగినా 350 నుంచి 400 ఓట్లే పోలవుతాయట. ఆ రోజు మీరు నమ్ముతారో లేదో, ఉదయం 7 గంటలకి స్టార్ట్ అయిన ఎలక్షన్ నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు నడిచింది. అంటే ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నారు. 608 మెంబర్స్ వచ్చి ఓటేసి వెళ్ళారు. సో అంటే వాళ్ళకి అంత నమ్మకం కలిగించడానికి అంతకుముందు మీరు ఏమైనా వాళ్ళ కోసం యాక్టివిటీస్ ఏమైనా చేశారా? ఆర్టిస్ట్ ఎవరు పడిన బాధ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు సగం మంది ఆర్టిస్టులు అనుభవిస్తున్న బాధ ఏంటి అంటే, మా దాంట్లో అవకాశాలు లేకపోవడం. ఒకప్పుడు హీరోయిన్ మాత్రమే వేరే భాష నుంచి వచ్చేవారు, నెమ్మదిగా హీరో వచ్చారు. హీరో నుంచి ఇప్పుడు మదర్ క్యారెక్టర్లు. ఒకప్పుడు హీరోయిన్గా చేసిన వాళ్ళు, ఇంతకుముందు ప్రాసెస్ ఎలా ఉండేదంటే, హీరోయిన్ నుంచి అక్కకో వదినకో వచ్చేవాళ్ళం, అక్కకో వదిన నుంచి స్పెషల్ క్యారెక్టర్స్, పోలీసు, లాయరు, ఇలాంటి రోల్స్కి వచ్చేవాళ్ళం. దాని తర్వాత లాస్ట్కి అంటే ఒక 45 to 50 మధ్యలో ఉన్నప్పుడే మదర్ రోల్కి వెళ్ళేవాళ్ళం. ఈరోజు తెలుగు సీరియల్స్లో మదర్ క్యారెక్టర్ చేస్తున్న ప్రతి ఒక్కరు 30sలో ఉన్న వాళ్ళే. హీరోయిన్గా వేరే ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళ ఏజు, వాళ్ళకి మదర్గా చేస్తున్న తెలుగు ఆర్టిస్ట్ ఏజ్ కూడా సేమ్. ఇప్పుడు ఎందుకు ఆ వివక్ష? అదే అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఏంటంటే, హీరోయిన్ తీసుకున్నారు ఓకే, ఎందుకంటే కొన్ని సీన్స్ ఉన్నాయో, లేదంటే అటు నుంచి వచ్చి ఉంటే మీకు ఎక్కువ వర్కౌట్ అవుతుంది. రెమ్యూనరేషన్స్ ఏమైనా వేరియేషన్ ఉందా అక్కడికి ఇక్కడికి తెచ్చుకోవడం? ఇంకా ఎక్కువ అవతల వాళ్ళని పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఫ్లైట్ ఛార్జెస్ ఇవ్వాలా, వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ అరేంజ్ చేయాలా, వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయాలా,
షూటింగ్ మధ్యలో గ్యాప్ వచ్చింది, ఈ రోజు ఉంది, రేపు లేదు, ఎల్లుండి ఉంది. ఆ ఒక్క డేని కూడా వాళ్ళకి అకామిడేట్ చేయాలి కదా ఎవ్రీథింగ్. దాంట్లో 2 తెలుగు ఆర్టిస్టులు వస్తారు. అది కాకుండా పేమెంట్ కూడా ఎక్కువ వాళ్ళకి. మరి ఎందుకు ఇది? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు హీరోయిన్ వరకు అంటే నేను ఓకే అనుకున్నాను, అంటే ఇంకొంచెం కొత్తగా కనిపిస్తారు, లేదా నార్త్ ఇండియన్ లుక్ అనేటప్పటికి ఇంకొంచెం ఫెయిర్గా ఉంటారు, లేదా స్లిమ్గా ఉంటారు, లేదా మెయింటెనెన్స్ అనుకుంటే ఏదో అనుకుందాం. హీరోయిన్ వరకు అండి. హీరోకి వచ్చారు, హీరో నుంచి మదర్స్కి వచ్చేసారు, మదర్స్ నుంచి ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్ కూడా ఆల్మోస్ట్ అక్కడ నుంచి వచ్చేస్తున్నారు. ఇంకా ఎలా అంటే కెమెరా తీసుకెళ్ళి ఇంకా అక్కడ చేసుకోవడం బెటర్ ఏమో అనిపించింది నాకు. అంటే మొత్తం అక్కడే నుంచి వస్తున్నారు కదా, ఇంకా రప్పించుకోవడం కంటే. అవును, కానీ ఇక్కడ మీ ఇండస్ట్రీ అనేది ఫుల్ ఆఫ్ ఈగోస్. అసలు నోరెత్తి మాట్లాడడము, అది ఆడ మగ ఎవరైనా మాట్లాడడమే సహించలేరు. నెక్స్ట్ అందులో ఆడపిల్ల గొంతెత్తి లేదు అని మీరు ఇట్లా నిలదీసే విధంగా మాట్లాడడాన్ని ఇండస్ట్రీ అనేది సపోర్ట్ చేస్తుందా అని అడగడానికి మీ విజయం అనేదేమో మరి ఆర్టిస్టులందరూ మీ సపోర్ట్ని కోరుకున్నారు. అంటే ఆ చేంజ్ని కోరుకున్నారు. సరే, మీరు ఈ ఏఐటిటికి జాయింట్ సెక్రటరీగా అయ్యాక మీ ఎజెండా ఏంటి అసలు? మరి ఆ బాధలన్నీ చూస్తున్నారా? ఆర్టిస్టులకు ఇప్పుడు మీరు న్యాయం చేస్తారా? మరి మాకున్న ఫస్ట్ ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి మా ముందు. ఇప్పుడు మేము సాల్వ్ చేయాల్సినవి, సీరియల్లో 1 లేదా 2 మాత్రమే పరభాష నట్లుండి అగ్రపీఠం తెలుగు వాళ్ళకి ఇవ్వాలి. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా పనిచేయడానికి మాకు పని లేకపోతే ఇంకా మేము ఇక్కడ పనిచేసి కూడా వేస్ట్. ఎంతకాలంలో చేయగలమని మీరు అనుకుంటున్నారు? ప్రొడ్యూసర్స్లో 80 to 90% తెలుగు ప్రొడ్యూసర్సే ఉన్నారు. సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పి, ప్రొడ్యూసర్స్ ఆర్టిస్టులు కొంచెం గట్టిగా వెళ్ళి ఛానల్ వాళ్ళతో మాట్లాడితే, మా ప్రాబ్లం ఇది, మా వాళ్ళకి పని లేకుండా పోతుంది. సో మీరు తెలుగు వాళ్ళే, ఆర్టిస్టులు కూడా అక్కడ వర్క్, అది మన ఛానల్ కూడా తెలుగు ఛానల్లే కదా. కానీ మీ ఆర్టిస్టుల సెలక్షన్ అనేది దాంట్లో ఛానల్కి సంబంధించిన ప్రొడక్షన్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనేది ఒక కూడా కాదు, అదే ఉంది. దాన్ని ఎంత ఒక ప్రొడ్యూసర్గా, ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్గా ఒక సీరియల్ చేస్తే నేను అందులో ఏ క్యారెక్టర్ పెట్టాలి అనేది, ఈవెన్ మా తమ్ముడినే నేను పెట్టాలన్నా కూడా పెట్టలేను. ఛానల్కి ఆప్షన్ ఇవ్వాలి. ఓకే, ఛానల్ వాళ్ళ చాయిస్లు ఏంటి నాకు అర్థం కాలేదు. ఇంతకు ముందు ఆర్టిస్టుల్ని డైరెక్టర్లు సెలెక్ట్ చేసేవారండి, ఎందుకంటే స్టోరీ అనేది డైరెక్టర్ది ఉండేది. డైరెక్టర్ ఒక స్టోరీ రాసుకుని వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయితే, ఆ ప్రొడ్యూసర్కి ఆ కథ నచ్చితే ఆ ప్రొడ్యూసర్ ఒక ఛానల్కి అప్రోచ్ అయితే ఛానల్ ఒక స్లాట్ ఇచ్చేవారు. ఇది ప్రాసెస్. ఇప్పుడు ఏమవుతుందంటే స్టోరీ ఛానల్ ఇస్తున్నారు, డైరెక్టర్ని ఛానల్ ఇస్తున్నారు, ఆ స్టోరీకి ఆర్టిస్టులని ఛానల్ ఇస్తున్నారు, డైరెక్టర్ ఓన్లీ యాక్షన్ కట్ మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ క్రియేటివిటీ ఎక్కడ రోజా? క్రియేటివిటీ వరకు వస్తే ఛానల్ నుంచి ఈపీస్ వస్తున్నారు. ఈపీ అనే ఒక పోస్ట్ క్రియేట్ అయింది కొత్తగా, ఇంతకుముందు ఉండేది కాదు ఛానల్ నుంచి. సో వాళ్ళు వచ్చి ఒక ఆర్టిస్ట్ ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఆమె లుక్ ఎలా ఉండాలి, ఆమె ఏ బిందీ పెట్టుకోవాలి, ఏ క్లాత్ కాస్ట్యూమ్ వేసుకోవాలి కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. దానికి కూడా డైరెక్ట్గా సంబంధం లేదు. డైరెక్టర్ గారు ఒక క్యారెక్టర్ని చూస్తే మనకు అర్థమవుతుంది, ఓ మదర్ క్యారెక్టర్ ఇలా ఉండాలి, లేదు సార్ మాకు ఇలా కావాలి అంటారు. సో ఒక డైరెక్టర్ గారికి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే యాక్షన్ కట్ చెప్పడం తప్పించి, ఆ సీన్ ఎలా వస్తుందో చూసుకోవడం తప్పించి, వాళ్ళ లుక్ ఎలా ఉండాలని కానీ, ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు అనేది కానీ సెలెక్ట్ చేసుకునే అధికారం, అవకాశం ఏదీ లేదనమాట. ఇప్పుడు మీ యూనియన్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆర్టిస్ట్ యూనియన్ కానివ్వండి, అంటే మీకు సంబంధించి ఆర్టిస్ట్ వెల్ఫేర్ యూనియన్ ఇది ఇప్పుడు ఆర్టిస్ట్ అసోసియేషన్. ఓకే, జూనియర్ ఆర్టిస్టులది కూడా ఉంటుంది, అదొక యూనియనా? ఎవరిది వాళ్ళకి ఒక్కొక్క యూనియన్ ఉంది కదా. టెక్నీషియన్స్ యూనియన్, ఇవన్నీ కలిస్తేనే కదా మళ్ళీను, అవన్నీ కలిస్తే ఫెడరేషన్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళతో నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఎవరు ముందుకు కదలాలి? పరిష్కారం రావాలి అంటే ఫస్ట్ ఆర్టిస్టుల్లో ప్రొడ్యూసర్లో సఖ్యత ఉండాలి. దురదృష్టం ఏంటంటే అది ఎక్కడో గ్యాప్ వచ్చింది కొంచెం ఆర్టిస్టులకి. అవకాశం ఆకలి అంటే ఆర్టిస్టుల నుంచి ఇప్పుడు మనం అంటే మనం అడగడానికి వెళ్తున్నాం, ప్రొడ్యూసర్స్ని రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి గట్టిగా నో మేము తెలుగు వాళ్ళని తీసుకుంటాము అని కూర్చుంటే వాళ్ళకి అవకాశం రాదేమో. ఎంతమందిని బ్యాన్ చేస్తారండి? గట్టిగా చూస్తే మొత్తం మన తెలుగు టీవీ సీరియల్స్లో 30 మందే ప్రొడ్యూసర్స్ ఉన్నారు. 30 మందిని తీసేసైతే ముందుకు వెళ్ళలేరుగా. యూనిటీ ఎంతవరకు మీకు ఈ సహకారం అందుతుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఖచ్చితంగా సహకారం అందుతుందనే పాజిటివ్ వేలో ఉన్నానండి. ఎందుకంటే 30 మంది ప్రొడ్యూసర్లో
ఆల్మోస్ట్ సగం మంది ఆర్టిస్ట్లే ప్రొడ్యూసర్స్ అయ్యారు. శ్రీరామ్ గారు ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్, ప్రవీణ్ గారు ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్, ప్రభాకర్ గారు ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్. ఇలా ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మా దగ్గర ఉన్న సెకండ్ సమస్య కూడా చెప్తే మీకు అర్థమవుతుంది. సెకండ్ సమస్య ఏంటంటే ఆర్టిస్టులకి టైంకి డబ్బులు రాకపోవడం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను జాయింట్ సెక్రటరీగా వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పటి వరకు మాకు తెలిసింది ఏంటంటే, ఒక సీరియల్ చేస్తున్నప్పుడు ఈ నెల మీరు చేశారనుకోండి, పైలట్స్ అంటారు. ఫస్ట్ మనం పైలట్స్ చేస్తాం. పైలట్స్ చేశారనుకోండి, టెలికాస్ట్ అప్పుడే మీకు డబ్బులు ఇస్తాము, పైలట్స్ అప్పుడు మేము ఇవ్వము అని కొంతమంది చెప్తారు. ఒక 45 days ఎపిసోడ్స్ ఏదో ఇచ్చాక 15 days టెలికాస్ట్ అయ్యాక ఇస్తా ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే 2 నెలల పేమెంట్ ప్రొడ్యూసర్ దగ్గర ఉంటుంది. మనకి 3వ నెలలో ఫస్ట్ మంత్ పేమెంట్ పడుతుంది. సో ఈ రూల్ అనేది అసలు లేదట ఎక్కడ. లీగలిటీస్ కి వెళ్తే మేము ఇప్పుడు ఫస్ట్ వీక్ 3rd వీక్ చేస్తున్నాం, సెకండ్ వీక్ 4th వీక్ ఒక సీరియల్ చేసుకుంటున్నాం. ఫస్ట్ వీక్ 3rd వీక్ సీరియల్ అంటే మిమ్మల్ని ఫస్ట్ వీక్ 3rd వీక్ ఒక ప్రొడ్యూసర్ బ్లాక్ చేస్తారు. అదే ఏదో నెలకి 15 రోజులు కూడా ఏదో సంథింగ్. ఈ 15 రోజులు బ్లాక్ చేసి మీకు ఒక్క రోజే ఇచ్చినా కూడా మీరు 15 రోజులు ఖాళీగానే ఉండాలి వాళ్ళ కోసం. అలాగని మీకు వచ్చే పేమెంట్ ఎంత? ఆ ఒక్క రోజుదే. అదేలా మరి? అదే మరి వేరే సీరియల్ చేసుకోవడానికి లేదు. మరి వాళ్ళు బ్లాక్ చేసినప్పుడు వాళ్ళకి కదా ఇవ్వాలి మీకు ఈ 15 రోజులు జీతం. లీగల్గా మాట్లాడుకుంటే వాళ్ళే ఇవ్వాలి. కానీ మాకు వచ్చేది ఏంటి, వాళ్ళు 2 రోజులు షూటింగ్ చేస్తే 2 రోజులే వస్తుంది, 3 రోజులు షూటింగ్ చేస్తే 3 రోజులే వస్తుంది. మాకు 2-3 రోజులే వస్తుంది కదా, మేము ఇంకో సీరియల్ కూడా చేసుకుంటాము అదే వారంలో అన్నారంటే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు దాని మీదే ఫైట్. మేము మాట్లాడేది ఫైట్ కూడా కాదు, అర్థం చేసుకోండి. ఈ డబ్బులతో మేము ఎలా పని చేసుకోగలం? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఒక సీరియల్ చేస్తున్నాము 2 రోజులు, మహా అయితే ఒక 5 రోజులు వచ్చినాయి అంటే చాలా ఎక్కువ ఒక సీరియల్ నుంచి. మీకు ఈ 5 రోజుల్లో మీరు పనిచేసినందుకు ఈ 5 రోజులు కాస్ట్యూమ్స్ మీరే కొనుక్కుంటున్నారు, మేకప్ సామాన్లు మీరే కొనుక్కుంటారు, ఆర్టిస్ట్లే కొనుక్కుంటారు, ఏమి ఇవ్వరు. మీరు పెట్టుకునే పిన్నీస్తో సహా మీరే కొనుక్కోవాలి. మేము పెట్టుకునే కాస్ట్యూమ్స్ మావే, జ్యువెలరీ మాదే, బొట్టు బిళ్ళతో సహా. ఇప్పుడు బొట్టు బిళ్ళలు ఇవన్నీ సరే ఓకే, మీకు క్యారెక్టర్ తగ్గట్టుగా మీరు కొనుక్కుంటారు లేదా షాపింగ్ చేసుకుంటారు అనుకుందాం. ఆ బడ్జెట్స్ కనీసం ప్రొడ్యూసర్ కానీ మీరు 1500 తీసుకునే ఆర్టిస్ట్ అయినా 15,000 రూపాయలు తీసుకునే ఆర్టిస్ట్ అయినా మీకు బట్టలు మీరే తెచ్చుకుంటారు, మీ కాస్ట్యూమ్స్ మీరే తెచ్చుకుంటారు. శ్రమదోపిడీ కదా ఇది. మంచినీళ్ళు కూడా మేమే తెచ్చుకోవాలి. ఫుడ్ పెడుతున్నారులేండి దేవుడి దయ వల్ల, ఫుడ్ వరకు ఓకే. వాటర్ కూడా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ముందే చెప్పేస్తున్నారు, అమ్మా మేము వాటర్ ఇవ్వమ్మా, 2 బాటిల్స్ ఇస్తాం, 3వ బాటిల్ కావాలంటే కొనుక్కోవాలి మేము అక్కడ. ఎందుకలా? నేను అదే షాక్ అయ్యాను, మాకు వాటర్ ఇవ్వడానికి ఏముంది అని చెప్పేసి. వాటర్ కానీ శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి కదా. 2 బాటిల్సే ఒక ఆర్టిస్ట్కి లిమిట్. 3rd బాటిల్ కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. వాష్రూమ్స్ మంచి పాయింట్ తీసుకొచ్చారు. నేను ప్రజెంట్ ఒక సీరియల్ చేస్తున్నాను. 7:30కి నేను మా మేనేజర్కి నా రూమ్లో ఉన్న వాష్రూమ్కి లాకేస్ ఉంది, నాకు వాష్రూమ్ యూసేజ్ కావాలి అని, వాష్రూమ్ కీస్ కావాలని పెట్టా. 10కి పెట్టా, 11:30కి పెట్టా, 12కి పెట్టా. నేను లేడీస్ ప్రాబ్లంలో ఉన్నాను ఆ టైంలో. చూస్తున్నారు బ్లూటిక్ వస్తుంది, రిప్లై రావట్లేదు. 12:30కి నేను వెళ్ళిపోతున్నానండి ఇంటికి, నాకు మరి వాష్రూమ్ చాలా ఇంపార్టెంట్, నేను ప్రాబ్లంలో ఉన్నాను, నేను వెళ్తానని కారు ఎక్కుతుంటే అమ్మమ్మ ఒకసారి రండమ్మా అని ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు మా సీరియల్లో, ఆవిడ షార్ట్లోకి వెళ్ళాక ఆవిడ వచ్చేలోపు మీరు వాష్రూమ్ వాడుకుని వచ్చేయండి అన్నారు. నాకు అర్థం కాలేదు అసలు ఏం చేస్తున్నాము, ఎలా జరుగుతుందని నేను ప్రొడ్యూసర్కి కంప్లైంట్ చేశాను. సార్ ఏంటి సార్ ఇది, లేడీస్కి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి, చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, ఇంతసేపు మేము ఇలా ఉండిపోవాలంటే మా పరిస్థితి ఏంటండి అంటే, అమ్మ సారీ అమ్మా, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాం అంతే. లేడీస్ అందరికి ఒక రూమ్ ఇస్తారు, వాళ్ళందరికీ ఒకటే వాష్రూమ్. జెంట్స్ అందరికి ఒక రూమ్ ఇస్తారు, వాళ్ళందరికీ ఒకటే వాష్రూమ్. దీని మీద మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా? ఏం మాట్లాడతాం, లొకేషన్లో అన్నీ ఉన్నాయి, అలాగే ఇచ్చాం. క్యారవాన్స్ పెడతారుగా. క్యారవాన్ సీరియల్ బడ్జెట్ లేదు కదా, సీరియల్కి ఎంత ఇస్తున్నారు, ఛానల్ నుంచి 1,60,000 ఇస్తారు మహా అంటే. జిహెచ్ఎంసీని అడిగితే పెడుతున్నారు, పబ్లిక్ టాయిలెట్స్ ఇస్తున్నారు కదా, వాటిని అడగొచ్చుగా. అది మాట్లాడాలి. ఇంకా ప్రొడ్యూసర్స్ ఏంటంటే లొకేషన్స్లో ఎలా అవుతుందంటే, మేము చేసే సెట్స్లో మేము వర్క్ చేసినప్పుడు, ఇప్పుడు 2 బెడ్రూమ్లు ఉన్న ఒక ఇలాంటి ఒక ఫ్లాట్లో మేము వర్క్ చేస్తే, ఒక బెడ్రూమ్లో మొత్తం లేడీస్ ఉంటారు. అక్కడ మీరు 5 ఉండండి, 10 మంది ఉండండి, అదే రూమ్లో ఉండాలి. వాళ్ళ ముందే డ్రెస్ చేంజ్, వాళ్ళ ముందే అక్కడే ఉంటాము, అక్కడే అందరం కూర్చుంటాము, అక్కడే అందరి లగేజ్లు ఉంటాయి, అందరికీ వాష్రూమ్. ఒక్కళ్ళు హైజెనిక్ లేకపోయినా అందరికీ ఇన్ఫెక్షన్ వస్తుంది. సీనియర్ ఆర్టిస్ట్, మరి మీరు ఒక స్థాయి సీనియర్ ఆర్టిస్ట్, 20 ఏళ్ళు అంటే నాటే జోక్ రోజా దీంట్లో
20 ఏళ్ళు జర్నీ చేసిన తర్వాత ఒక సీనియర్ ఆర్టిస్ట్కి మీకు ఒక వాష్రూమ్ని షేర్ చేసుకునే అంత వెసులుబాటు లేకపోతే మరి ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆవిడకి అసలు పాపం ఐడియా లేదు. ఆ ఐడియా లేనప్పుడు ఆవిడ నాతో మొన్న మామూలుగా మనం మాట్లాడుకుంటాం కదా, ఇలా కూర్చున్నప్పుడు అన్నారు, నాకు సమ్ సర్జరీ అయింది ఈ సీరియల్ చేసే ముందు, నేను కమిట్ అయ్యేటప్పుడే నాకు ఒక వాష్రూమ్ ఒక రూమ్ ఇస్తానంటేనే నేను చేస్తానని కమిట్ అయ్యాను, అందుకనే నాకు ఇస్తున్నారు అన్నట్టు మాట్లాడారు. నేను అనుకున్నాను, నేను వెళ్ళి యూజ్ చేసి వచ్చాను, ఓకే నేను క్లీన్ అంత ప్రాపర్గా ఉండి వచ్చేసాను కాబట్టి షీ డోంట్ నో అబౌట్ ఇట్, అసలు తెలియదు ఆమెకి. అదే వేరే వాళ్ళు వెళ్ళుంటే ఆమెకు నిజంగానే హెల్త్ ప్రాబ్లం కదా, మరి ఆమె పరిస్థితి ఏంటి? కానీ ఆ ప్రొవిజన్ అనేది ఎవరైతే ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా పెట్టి తీరాలి. ఖచ్చితంగా అండి, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మీకు లీగాలిటీస్ లేవా? ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ కావాలండి. చాలా పాయింట్స్ ఉన్నాయి. లేడీస్ వాష్రూమ్స్ లో ఒకటి ప్రాబ్లం ఉంది. ఒకసారి మార్నింగ్ క్లీన్ చేసి వెళ్తారు, 10 మంది 20 మంది వాడతారు, ఆఫ్టర్నూన్ కి మాకు స్మెల్ కి మేము ఉండలేకపోతాం, మళ్ళీ క్లీన్ చేయించండి అంటే ఎవరు చేయించట్లేదు. ఎందుకు? స్వీపర్స్ వాళ్ళు ఉండరా? ఎవరు చేయించట్లేదు, ఎవరు పట్టించుకోరు. మనం మళ్ళీ మాట్లాడుతున్నా కూడా దాన్ని ఎవరు పట్టించుకోరు, ఎక్నాలెడ్జ్ కూడా చేయరు. సో ఇవన్నీ చేంజ్ అవ్వాలని నేను ఈపీ పట్టించుకోడా? ఈపీ ఫస్ట్ పైలట్స్ లోనే ఉంటారు, రోజు ఉండరు కదా. అంటే స్క్రిప్ట్ రోజు లొకేషన్ లో ఉండేది మేనేజర్ మాత్రమే, మేనేజరు డైరెక్టర్ మాత్రమే ఉంటారు. కానీ ఆర్టిస్ట్ బొట్టు ఎలా పెట్టుకోవాలో కావాలి, ఫోటో పంపించాలి మనం అక్కడికి కదా. బొట్టు పెట్టుకోవడం కావాలి, డ్రెస్ కావాలి, మొహం ఎలా ఉందో కావాలి, హెయిర్ స్టైల్ తో సహా వాళ్ళే చెప్తారు. కానీ మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రొవిజన్స్ మాత్రం వీళ్ళు ఇవ్వట్లేదు. దాదాపుగా కోట్ల రూపాయల వ్యాపారం మీ మీద జరుగుతోంది రోజా. మీరు అక్కడి వరకు అంటున్నారు, చేసిన దానికి డబ్బులు ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఒక సీరియల్ చేశాను, లాస్ట్ మంత్ పేమెంట్ రాలేదు నాకు. తర్వాత ఆ సీరియల్ మొత్తానికి టీడీఎస్ కూడా కట్టలేదు. టీడీఎస్ అంటే ఏంటి, మా కష్టమే కదా. ఇప్పుడు నేను 5,000 10,000 10,000 తీసుకున్నాను అనుకుందాం, నాకు రోజుకి ఆ 10,000లో 1,000 రూపాయలు కట్ చేసి 9,000 ఇస్తున్నారు నాకు. ఈ రోజుకి కట్ అయిన 1,000 రూపాయలు ఒక సంవత్సరం మొత్తం మీద ఎంత అవుతుంది? ఒక మంచి అమౌంటే అవుతుంది. అది కట్టాలి కదా, అది నా రెమ్యునరేషన్ కట్ చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం కట్టట్లేదు కొంతమంది ప్రొడ్యూసర్స్. నేను అడిగితే రిప్లై కూడా రాలేదు నాకైతే. సార్ నాకు లాస్ట్ మంత్ పేమెంట్ రాలేదు, చూస్తున్నారు బ్లూటిక్ వస్తుంది, రిప్లై రాదు అంటే నేను టైం తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ గొడవ పడి తెచ్చుకోవాలి అంటే ఎవరికైనా ప్రాబ్లం. తర్వాత అవకాశాలు వస్తాయా మరి అక్కడి నుంచి? ఎక్కడి నుంచి? ఎక్కడైతే గొడవ పడి గట్టిగా అడుగుతారో హక్కుల్ని, మీరు పేమెంట్ అడిగితేనే మీకు మళ్ళీ రాదు. మీరు టీడీఎస్ గురించి అడిగితే నా మీదే కంప్లైంట్ ఇస్తావా నువ్వు? లేదు, నెక్స్ట్ దాంట్లోంచి ఏమైనా తీసేయండి, ఇది ఒక రకం. నెక్స్ట్ దాంట్లోంచి పక్కన పెట్టండి. రన్నింగ్ సీరియల్ 2 ఏళ్ళు మీరు చేశారు, లాస్ట్ ఇయర్ మీకు ఇంకా టీడీఎస్ కట్టలేదు. నా టీడీఎస్ కట్టలేదు అని మీరు రన్నింగ్ సీరియల్ ఉంటుంది కానీ మీ ప్రొడ్యూసర్ మీద కంప్లైంట్లా చూస్తున్నారు, కానీ దాన్ని వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళు అడుగుతున్నారు అన్నట్టు చూస్తే గొడవ అవ్వదు. మా హక్కు కదా, తీసుకోవాలి కదా, మా డబ్బులు కదా, మా డబ్బులు మేము అడగడం మా హక్కు మాకు ఉంది. అది కంప్లైంట్ ఎందుకు అవుతుంది? మిమ్మల్ని అడిగినప్పుడు మీరే ఇచ్చేస్తే ఎందుకు కంప్లైంట్ ఇస్తాం? మీతో అవ్వట్లేదు, మీరు మా మాట వింటలేదనే మాకు అసోసియేషన్ ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. సో అక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఇదిగో మీరు నా మీద కంప్లైంట్ ఇచ్చేంత అయిపోయారా, మీరు అమ్మాయిని రీప్లేస్ చేసేయండి అంటారు. ఏదో కారణం. అసలు ఈ మధ్యలో కాలంలో అయితే బ్యాన్లు కూడా చేస్తున్నారు ఆర్టిస్టులని, నాన్ కోఆపరేషన్ పేరిట. మరి దీన్ని మీ అసోసియేషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు చెయ్యాలి, ఇప్పుడే కదా వచ్చాం మేము, మొన్నే ఫస్ట్ మీటింగ్ అయింది మాకు. దీన్ని చెయ్యాలి, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ని బ్యాన్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఎవరేంటి మనం వర్క్ని అంటే ఆపేయగలిగింది? ఇప్పుడు మీతో నాకు రిలేషన్ బాగుంది, నేను మీతో పని బాగా చేసుకుంటున్నాను, ఇంకొకరితో నాకు రిలేషన్ బాగాలేదు, వాళ్ళు నాకు అందరి దృష్టిలో మంచోళ్ళు అయిపోరు కదా. నచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? మీకు నచ్చలేదు కాబట్టి మీరు తీసి పక్కన పెట్టేయాలి, అంతేగాని ఎవ్వరూ అతనితో పని చేయొద్దు అని చెప్పి బ్యాన్ చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? వాళ్ళ ఫ్యామిలీని ఎవరు పెంచుతారు? మన ఫ్యామిలీలోనే గొడవలు అవుతాయి, భార్యాభర్తలే గొడవలు పడుతున్నారు, ఇంకా ఆర్టిస్టులకి గొడవలు అవుతాము, ప్రొడ్యూసర్తో ఒక మాట అనుకోవడము, ఇవన్నీ జరుగుతాయి. దానికి ఆ మనిషిని బతకకుండా చేసేయడం అనేది తప్పు. అంటే హెల్త్కి సంబంధించిన ఒక సెక్యూరిటీ ఏదైనా ఉందా ఆర్టిస్టుల అసోసియేషన్ తరఫున కానీ, ప్రొడ్యూసర్స్ తరఫున కానీ, ఛానల్ తరఫున కానీ? ఛానల్ తరఫున, ప్రొడ్యూసర్స్ తరఫున ఆర్టిస్టులకి ఏం లేదు. ఆర్టిస్ట్ అసోసియేషన్
ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబర్స్ అయిన వాళ్ళకి కిమ్స్ నుంచి హెల్త్ ఇది ఉండేదన్నమాట. లైక్ ఎలా అంటే ఇయర్లీ ఒక 5,000 కడితే 70% ఆఫ్, అంటే 1 lakh కనుక అయింది అంటే 30,000 కడితే చాలు, మేము మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు. సో అదైతే రన్నింగ్లో ఉంది. ఇప్పుడు దానికి ఇంకా స్కీమ్ తీసుకురావాలి అంటే ఈ యాక్సిడెంట్ ఫండ్ కానీ, అంటే యాక్సిడెంట్గా అందరూ ఓన్ వెహికల్స్లో వస్తున్నారు, ఇదంతా జరుగుతుంది కాబట్టి ఇంకా కొత్త స్కీమ్స్ తీసుకురావాలి అని చెప్పి మేము అంటే ఈ కొత్తగా ఎలక్ట్ అయిన బాడీ అంతా కలిసి అనుకుంటున్నాం అనమాట. టెలివిజన్ రంగానికి సంబంధించి ఒక ఇల్లు గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మేము కొంచెం డెవలప్మెంట్ వైపు అంటే కొత్తగా వచ్చాం కాబట్టి 26 ఏళ్ళకి ఒకలా నడిచింది, దాన్ని మార్చడం చాలా కష్టం. ఎందుకంటే అందరూ ఒప్పుకోవాలి. మేము ఎలక్ట్ అయిన వాళ్ళం 23 మంది ఉన్నాం. ఈ 23 మంది ఒక మాట మీద నుంచుని పనిచేయాలి అనుకుంటే అది ముందుకెళ్ళిపోద్ది. సో ఒక మంచిని చేయడానికి అందరూ నుంచున్నారు కాబట్టి అందరూ ఒక మంచికి ఒప్పుకుంటారనే అనుకుంటూ ఏంటంటే కొత్తగా ఇంకేం చేయగలం, ఇంకా ఏం అవసరం ఉంది మనకి, ఎమర్జెన్సీ ఫండ్స్. ఇప్పుడు ఆర్టిస్ట్కి ఫేస్ వాల్యూ చాలా ఎక్కువ. దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఆర్టిస్టులకి ఫేస్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎక్కువ ఈవెంట్స్ చేసి ఎక్కువ వెల్ఫేర్కి మనీ కనుక తీసుకురాగలిగితే, ఎందుకంటే డబ్బులు కూడా మేము సంపాదిస్తేనే మనం మళ్ళీ ఆర్టిస్టులకు హెల్ప్ చేయగలం. ఎందుకంటే మనకి ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఫండ్ అనేది మేమే క్రియేట్ చేసుకోవాలి. సో ఆర్టిస్టులు ఎంతమంది ముందుకు వస్తున్నారు ఆ ఫండ్కి? మా ఆర్టిస్టుల్లోంచే 2-3 స్పందించి 2,30,000 వరకు ఇప్పటికి వెల్ఫేర్కి ఇచ్చారు. ఓకే, ఇది ఇంకా మేము ఈవెంట్ చేయకుండా. అంటే రోజా అనే వ్యక్తి ఒక టీవీకే పరిమితం కాదు, పెద్ద స్క్రీన్కి కూడా పరిమితం. రోజాకి 2 వైపుల నుంచి ఒక సపోర్ట్ వస్తుంది కదా యాక్చువల్గా. అంటే ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది మీ టీం అందరూ కూడా, ఎంతవరకు తీసుకురాగలుగుతారు? అండ్ ఇప్పుడు కొత్త రోల్, కొత్త అచీవ్మెంట్, ప్రొడ్యూసర్ అండ్ రైటర్ రోజా కొత్తగా సీత ప్రయాణం కృష్ణతో. సీత ప్రయాణం కృష్ణతో ఇదేంటి కొత్తగా? సీత ప్రయాణం రాముడితో కదా, కృష్ణుడితో ఏంటి? సీత ప్రయాణం రాముడితో అందరికీ తెలుసు కదా. సీత ప్రయాణం కృష్ణుడు లాంటి ఒక అబ్బాయితో ఉంటే ఎలా ఉంటుంది అనేది. అంటే ఇప్పుడు నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్, అంటే నా ప్రొడక్షన్లో నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ సీత ప్రయాణం కృష్ణతో. సో సీత ప్రయాణం కృష్ణతో అంటే ఒక ప్రజెంట్ జనరేషన్ లవ్స్ ఎలా ఉంటుంది, లవ్ అనే కాదు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా ఒక అబ్బాయికి పెళ్ళి అవుతుంది, చాలామంది పెళ్ళయిందని చెప్పుకోవట్లేదు బయట. ఇంకో అమ్మాయి చాలా బాగుండి ఆఫీస్లో బాగుందంటే నీకు మ్యారీడ్ అంటే నో, అది చాలా ఈజీగా చెప్తున్నారు. వాళ్ళకి ఒక రిలేషన్లోకి వెళ్ళి కొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఇంట్లో ఉన్న వైఫ్ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచన రావట్లేదు. అలాగనే వైఫ్ మీద ఇష్టం లేదా అంటే ఇష్టం ఉంటుంది, ఎక్స్‌ప్లాయిటేషన్, ఒక అట్రాక్షన్ అయిపోయి లేదు ఇది లాస్ట్కి ఎలాగైనా తెలుస్తుంది. తెలిసేటప్పటికి ఏమవుతుందంటే ఐదర్ ఇక్కడైనా అన్యాయం జరుగుతుంది లేదా ఇక్కడైనా అన్యాయం జరుగుతుంది. సో లైఫ్లో ఎలా వెళ్తున్నాయి, రిలేషన్లు ఎలా ఉంటున్నాయి, హ్యాపీగా ఉన్న లైఫ్ని మనం అట్రాక్షన్కి గురై ఎలాగా స్పాయిల్ చేసుకుంటున్నాము అనే కాన్సెప్ట్ మీద ఒక కథ రాశాను అనమాట. అంటే ఈ స్టోరీకి ఏదైనా ఇన్స్పిరేషన్ ఆర్ ఏదన్నా అనుభవం? మా ఫ్రెండ్స్ అంతా నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రిలేషన్స్ చూసి అంటే నాకు అర్థమైంది ఏంటంటే, నన్ను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నేను ఇది చెప్తే అది ఎలాగెళ్తుందో తెలియదు, భయం వేస్తుంది, కానీ చెప్తాను. అంటే మనందరి లైఫ్లో జరిగేది అండి, నేను వేరేగా చెప్పట్లేదు, తప్పుగా అనుకోకండి. వాళ్ళకి ఒక లవర్ ఉండడమో లేదంటే ఒక పెళ్ళి అయిపోయి ఉన్న వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో హ్యాపీగా లేక వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండడం మనం చూస్తున్నాం. మనం అడుగుతాం వాళ్ళని రీజన్. చూసినంత వరకు, బయట నుంచి చూసినంత వరకు మనం ఏమనుకుంటాం, క్యారెక్టర్ లెస్, ఇలా తిరుగుతుంది అలా తిరుగుతుంది అని మనం చాలా ఈజీగా అనేస్తాం వాళ్ళని. తర్వాత వాళ్ళ స్టోరీ విన్నప్పుడు మనకు చాలా బాధేస్తుంది. పేరెంట్సో లేదంటే లవ్ మ్యారేజో ఏదైనా కానీ ఒక పెళ్ళి జరిగిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళ పిల్లల్ని పట్టించుకోకపోవడం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, ఫైనాన్షియల్గా హెల్ప్ చేయకపోవడం, చచ్చిపోలేక పిల్లల్ని బతికించుకోవడం కోసం బయటికి వెళ్ళి పనిచేసి వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేయడమో లేదా వాళ్ళలో కొంచెం ప్రేమ చూపించడమో చూపించేసరికి వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనకు ప్రేమ కావాలని తప్పు చేసే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం మనం. మంచి చెడు అనేది పక్కన పెడితే వాళ్ళు బతకడానికి ఒక హోప్, మనల్ని లవ్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు, లేదంటే నేను బతకడానికి ఒక హోప్ ఇచ్చిన పర్సన్ ఉన్నారు అన్న దాంతో ఉంటున్నారు. అదే వాళ్ళ హస్బెండ్ నుంచి దొరికితే వాళ్ళు ఈ పని చేయరు కదా అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఎందుకంటే మన పార్ట్నర్ మనల్ని లవ్ చేస్తే, మన పార్ట్నర్ మనకు కావాల్సినట్టు ఏవో పెద్ద పెద్ద ఇవ్వక్కర్లేదు, కనీసం తిన్నావా, బాగున్నావా, హెల్త్ బాగుందా, నీ ప్రాబ్లం ఏంటి, కూర్చుని 10 నిమిషాలు మాట్లాడే అంత ఓపిక కూడా ఉండట్లేదు కపుల్స్లో ఇప్పుడు. సో ఆ కాన్సెప్ట్ని తీసుకుని రాసిన కథే సీత ప్రయాణం కృష్ణతో. సో రోజా రైటర్ అయిపోయింది, ప్రొడ్యూసర్ ఎందుకు అవ్వాలనిపించింది? ప్రొడ్యూసర్ ఎందుకు అవ్వాలి అనిపించింది అంటే,
నా పార్ట్నర్ గురించి చెప్పాలి దీంట్లో. నాకు బిజినెస్ పార్ట్నర్ రాజీవ్ అనమాట. సో తనకంటూ ఒక కంపెనీ ఉంది, ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ అని చెప్పేసి. తను ఆర్టిస్ట్, మన హీరోస్ని, టాలీవుడ్ హీరోస్ని తీసుకెళ్ళి యూఎస్లో క్రికెట్ ఆడించడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. తను అమెజాన్కి వీటన్నిటికీ ఓటీటీ వెండర్ కూడా. సో మేము సినిమాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం రెగ్యులర్గా. ఇలా ఈ చిన్న మూవీ నేను అడిగితాను తను, నేను చిన్న మూవీస్ ఎందుకు తీసుకుంటున్నావు, పెద్ద మూవీస్ కూడా చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అంటే, తను నాకు ఒక విషయం చెప్పాడు. ఏంటంటే చిల్లర చీప్గా చూస్తాం, చిల్లర అడుకుని వాళ్ళకి ఇస్తాం, ఆ టైప్లో చూస్తాం కదా, కానీ ఆ చిల్లర ఎక్కువ సౌండ్ చేస్తుంది అనేది. సో అందరూ పెద్ద మూవీస్ చేస్తే చిన్న మూవీస్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు, చిన్న ప్రొడ్యూసర్స్కి హెల్ప్గా నుంచునేది ఎవరు. సో ఇది మా సినిమా ఇంక బయటికి రాదు అనుకునేదాన్ని వాళ్ళని ఓటీటీలో రిలీజ్ చేసి వాళ్ళకి కొంచెం డబ్బులు వచ్చేటట్టు చేసి వాళ్ళ సినిమా రిలీజ్ అయింది అన్న హ్యాపీనెస్ అనేది, నేను తనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ని వాళ్ళ హ్యాపీనెస్ని చూస్తున్నప్పుడు మాకు ఒక కాన్సెప్ట్ వచ్చింది. భూపాల్ మధ్యప్రదేశ్లో సినిమా చేస్తే సబ్సిడీ ఇస్తున్నారు. సో చిన్న ప్రొడ్యూసర్స్ ఎవరు లాస్ అవ్వకుండా ఉండాలి అంటే తన దగ్గరికి వచ్చి వాళ్ళు చిన్న ప్రొడ్యూసర్స్ కదా, లాస్ అయిపోయి ఎలా ఉన్న వాళ్ళందరూ ఉండాలి అంటే అక్కడ సినిమా చేస్తే మనకింత ₹1,00,00,000 1,50,00,000 సబ్సిడీ వస్తుంది. సో పెట్టిన డబ్బులు రిటర్న్, సినిమా ఆడినా ఆడకపోయినా, ఎందుకంటే సినిమాల నుంచి డబ్బులు రావడం అనేది ఇంకా లక్ మీద ఉంది. సో ఆ లక్ ఫ్యాక్టర్ కాకుండా నీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, నీ సినిమా బయటకు వస్తుంది. ఓటీటీ మనం చేస్తాం, సినిమా నుంచి వెబ్ సబ్సిడీ అక్కడ నుంచి తీసుకొస్తాం, మార్కెటింగ్ మనం చేస్తాం. సో దానివల్ల చిన్న ప్రొడ్యూసర్స్ లాస్ అవ్వకుండా కొత్త డైరెక్టర్లు చాలామందిని తీసుకురావచ్చు, కొత్త ఆర్టిస్టులకి చాలా అవకాశం ఇవ్వచ్చు, ఎందుకంటే దానికి ఫేస్ వాల్యూ అవసరం లేదు. ఓకే. సో అనేసి అన్నాం. ఇది నేను మీకు వచ్చి చెప్పాను అనుకో మీరు నమ్మరు, అంతే కదా. నేను చేసి చూపించాను అనుకో నమ్ముతారు. సో అది ఎవరినో తీసుకొచ్చి చేయడం ఎందుకు, మనం అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మనమే సినిమా చేద్దాం, మనమే సక్సెస్ అవుదాం. మన అకౌంట్లోకి వచ్చిన డబ్బులు మనం ఇంకొకరికి చూపిద్దాం, ఇంకొకరికి హెల్ప్ చేద్దాం. చిన్న ప్రొడ్యూసర్స్ బాగుండాలి అనే ఒక ఎయిమ్తో మొదలెట్టిందే ఖుషీ టాకీస్. సో ఆ ఖుషీ టాకీస్ నుంచి ఫస్ట్ చేసిన సినిమా సీత ప్రయాణం కృష్ణతో. ఇది రిలీజ్ అయిన వెంటనే ఏంటంటే మనకి సబ్సిడీ అమౌంట్ ఇదంతా పడిన తర్వాత ఎవరైనా కొత్తగా రావాలి, ప్రొడ్యూసింగ్ చేయాలి అనుకుంటే, లేదా ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ ఉన్నారు, మీకు ఒక ప్రొడ్యూసర్ వస్తారు, గ్యారంటీ ఏంటమ్మా నీ సినిమా హిట్ అవుతుందని, నాకు డబ్బులు ఎలా వస్తాయి రిటర్న్ అన్నప్పుడు వాళ్ళు ధైర్యంగా మా ఖుషీ టాకీస్కి తీసుకొచ్చి ఇదిగో వీళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి మనం సినిమా చేసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దే విల్ గైడ్. అంటే ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్కి రోజా శ్రీకారం చుట్టింది, అంతేనా? చిన్న ప్రొడ్యూసర్స్, కొత్తగా వచ్చే డైరెక్టర్స్, కొత్తగా వచ్చే ఆర్టిస్టులు, వీళ్ళందరికీ అవకాశాలు రావాలి, అందరూ ఎదగాలి అనే కాన్సెప్ట్తో నేను ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది. సో ఎలా ఉంది ప్రొడ్యూసర్గా అనుభవం? ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా ప్రొడ్యూసర్ ఏమి ఇస్తారు, ఏమి ఇవ్వరు, ఇవన్నీ చాలా నిశ్చితంగా గమనించారు రోజా. అయితే రకరకాలుగా ఎలా ఉంది? నేను ప్రొడ్యూసర్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, పొద్దున్నే నాకు రేపు షూటింగ్ ఉందంటే నిద్ర కూడా ఉండదు. నైట్ 3కోసారి, 4కోసారి, 4:30కోసారి, 5కోసారి లేస్తూ ఉంటాను అనమాట. టైం అయిపోయిందేమో, టైం అయిపోయిందేమో. అక్కడ ఆర్టిస్ట్. మరి ఇప్పుడు దీంట్లో ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ రెండు మెయిన్ హీరోయిన్ కదా. అవును. ఇక్కడ వచ్చింది ఏంటంటే 3కి, 3:30కి, 4కి లేవాల్సిన పని లేదు, ఎందుకంటే అసలు పడుకోం కాబట్టి నిద్రే ఉండదు సినిమా అయ్యే వరకు. నేను భూపాల్ వెళ్ళా షూటింగ్కి. భూపాల్ వెళ్ళినప్పుడు ఏంటంటే మాకంతా కొత్త ప్లేస్, కొత్త. నన్ను నమ్మి 60 మంది టీం వచ్చారు. మమ్మల్ని ఒక పర్సన్ తీసుకెళ్లారు అక్కడికి. నేనున్నాను, మీరు రండి, నేను చూసుకుంటాను అని. వెళ్ళిన తర్వాత ఆయన కంప్లీట్గా ముంచేశాడు మమ్మల్ని. లైక్ ఎలా అంటే, మీకు 60 మందికి ఒక పెద్ద బంగ్లా చూశాను, 60 మంది అక్కడే ఉంటారు, హీరో హీరోయిన్కి వేరేగా అలా ఇచ్చామంటే సరిపోద్దన్న. తీరా వెళ్ళి చూస్తే అక్కడ 15 మందికి కూడా పడుకునే ప్లేస్ లేదు. నేనేం చేశాను, ఆ బంగ్లా అనుకుని దానికి డబ్బులు ఇచ్చాను. సరే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, మనం అన్నీ సెట్ చేసుకుని వద్దాం అన్న తర్వాత ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఆయన మిగతా డబ్బులు కావాలంటాడు. వాళ్ళేంటి, మేము బంగ్లా అనుకుని కట్టిన డబ్బులే అడుగుతున్నారు, యాక్చువల్గా దానికి అంత వర్త్ లేదు. నేను ఇచ్చాను కదా ఆల్రెడీ 1 వీక్కి అంటే, నన్ను తీసుకెళ్ళిన పర్సన్ అక్కడ ఆ అమౌంట్ కట్టలేదట. నైట్ 60 మందిని బయటికి పంపించారు వాళ్ళు నైట్ 1 గంటకి. అందులో ఇంకో హీరోయిన్ ఉంది, వంట చేయడానికి వచ్చిన లేడీస్ ఉన్నారు. 60 మందిని రోడ్డు మీద నుంచోబెడితే మా పరిస్థితి ఏంటో ఆలోచించండి. నన్ను నమ్మి హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళందరూ అక్కడికి. రోజాకి అగైన్ ఇంకో ఛాలెంజ్, మామూలు ఛాలెంజ్ కాదు, పెద్ద ఛాలెంజ్. ఇంకా నా పార్ట్నరు నేను ఉన్నామని చెప్పాను కాబట్టి తను వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు. అసలు అర్థం కావట్లేదు మాకు, ఎందుకంటే రోడ్డు మీద 60 మంది నుంచున్నారు, అది కూడా నైట్. తెల్లారితే మళ్ళీ షూటింగ్ ఉంది.
లైట్ మ్యాన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉంటామంటారా, వెళ్ళిపోతామంటారా, చాలా భయం వేసింది నాకైతే. ఇంత ఖర్చు పెట్టాము, ఇక్కడ దాకా వచ్చేసాము, ఇప్పుడు ఏంటి అనుకున్నప్పుడు లేదు, మనం చేయగలం, ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది, ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి నేను లక్కీగా ఇక్కడ నుంచి 5 స్కార్పియోలు మేము తీసుకెళ్ళాం. లేడీస్, ఏజ్డ్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ కార్లు ఎక్కేయండి, ఏసీస్ ఆన్ చేసి పెట్టండి అంటే మా వాళ్ళందరూ పాపం ఏసీలు ఆన్ చేసి కార్లు ఎక్కిచ్చారు. ఆల్మోస్ట్ ఒక్కొక్క దాంట్లో 5-6 చెప్పిన ఒక 20-30 మంది అయితే సేఫ్లో కూర్చున్నారు. లేడీస్ వాళ్ళంతా రోడ్డు మీద లేకుండా, మిగతా వాళ్ళు బాయ్స్, యంగ్, మన మేకప్ మెన్స్ వాళ్ళంతా నుంచుని వాళ్ళు మాకు ఇచ్చిన ధైర్యం మాత్రం నేను ఇప్పటికీ మర్చిపోలేను. నా పార్ట్నర్కి నాకు చెప్పి, మీరు భయపడకండి సార్, రోడ్డు మీదే నుంచున్నా పొద్దున్న షూటింగ్కి వెళ్ళిపోదాం, మేము మిమ్మల్ని చూస్తున్నాం ఎంత కష్టపడతారంటే 5 రోజులు షూటింగ్ జరిగింది అప్పటికి. సో ఈ సిచ్యువేషన్ నుంచి భయపడైతే మేము వెళ్ళాం, మేమందరం మీ వెనకాల ఉంటే ఉన్నారు. అప్పుడు ధైర్యం వచ్చి అప్పటికప్పుడు అక్కడ లోకల్ వాళ్ళకి ఫోన్ చేసి దాన్ని ఏమంటారు, ఒక విల్లా లాంటిది అరేంజ్ చేసి అందులో కొంతమందిని, హోటల్ రూమ్స్ తీసి కొంతమందిని పెట్టేసి ఆ 2 daysలో అందరినీ సెట్ చేశాక 24 రోజులు ఆగకుండా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి సినిమా అవగొట్టుకుని గుమ్మడికాయ కొట్టొచ్చాం మేము వెనక్కి. నెల లోపల సినిమా 24 రోజుల్లో 2 సాంగ్స్తో సినిమా కంప్లీట్ చేసాం మేము. సో గ్రేట్ అక్కడ ఎందుకంటే ఏ రోజు ఆగకుండా షూటింగ్ నడిచింది. నాకు అదృష్టం ఏంటంటే నాకు వచ్చిన టీం బంగారాలు వచ్చారు నిజంగా చెప్పాలంటే. మా హీరో కానీ, లేదంటే నా టీం కానీ, లైట్ మ్యాన్స్ కానీ, ప్రతి ఒక్కరు ఇప్పుడు నా టీంలో ఉంటారు, సుమంత్, చెర్రీ, వెంకీ, వీళ్ళందరూ ఎలా అంటే నైట్ వాళ్ళందరూ ఆర్టిస్టులు కూడా మళ్ళీ అందులో వాళ్ళే కార్ డ్రైవ్ చేసేవారు. ఎలా పనిచేశారంటే నిజంగా వాళ్ళందరూ లేకపోతే ఈరోజు సీతప్రయాణం కృష్ణతో లేదు. ఇంకా ఏమైనా ప్రత్యేకమైన మేము మిస్ అవుతున్న విషయాలు ఏమైనా ఉన్నాయా? చిన్నప్పటి నుంచి 100 మందిలో ఒక దానిలో ఉండడం నచ్చదు. ఈవెన్ స్కూల్ యూనిఫామ్ కూడా అందరూ ఒకలా వేసుకుంటే నేను ఒక్కదాన్ని ఒకలా వేసుకుని వెళ్ళేదాన్ని. అంటే ఇప్పుడు బ్లూ అండ్ వైట్, గవర్నమెంట్ స్కూల్ నేను చదివింది, బ్లూ ఫ్రాక్ వైట్ షర్ట్ వేస్తారు ఎవరైనా, నేను బ్లూ స్కర్ట్ వైట్ టీ షర్ట్ వేసుకుని వెళ్ళేదాన్ని. అంటే అందరిలా ఉండకూడదు, డిఫరెంట్ ఉండాలి. నేను 7th క్లాస్ వరకు చదివినప్పుడు 12 మందే ఉండేవారు మాట. గవర్నమెంట్ స్కూల్కి 8th నుంచి వెళ్ళిన తర్వాత 100-200 మంది ఉండేవారు. ఏంట్రా బాబు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరిలో నేను స్పెషల్ అంటే ఏం చేయాలి అంటే బాగా చదవాలి అంటే స్కూల్ టాపర్ అయితే స్కూల్ మొత్తం గుర్తుపెట్టుకునేది ఎవరిని, టాపర్ని. దానికోసం నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను చదువుకొని. అలా ఉంటుంది. అంటే నేను ఏదైనా ఒక దాన్ని, అంటే ఇప్పుడు నేను ప్రొడ్యూసింగ్లోకి వెళ్ళాను, ఈ దానిలో డీప్గా వెళ్ళి అందులో ఏంటి తెలుసుకోవాలి, ఇంకా ఏం చేయొచ్చు. సో నాలాగా ఇబ్బంది పడే ఆర్టిస్టులందరినీ తీసుకురావాలి, అందరినీ వెల్ సెటిల్ అయిన వాళ్ళని కాకుండా కొత్తగా ఎవరు అవకాశాల కోసం వెతుక్కుంటున్నారో, టాలెంట్ ఉండి అవకాశాలు లేక ఎవరు వెనక పడిపోయారో వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వాలనే ఖుషి టాకీస్ పెట్టాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ 2 ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ ఉగాది పురస్కారాలు అని ఓన్లీ తెలుగు వాళ్ళు అంటే కొంచెం మనకి తెలుగు వాళ్ళు అంటే తెలుగు ఆర్టిస్టులు, తెలుగు డైరెక్టర్స్, తెలుగు ప్రొడ్యూసర్స్, దేనికి సంబంధించి తెలుగు సీరియల్స్, టీవీకి సంబంధించింది, టీవీకి సంబంధించి ఈటీవీ, జీ తెలుగు, మా టీవీ అండ్ జెమినీ. సో మొదట అవకాశం ఇచ్చిన ఒక వేదికకి సత్కారం చేస్తాం. సో దానిలోంచి ఒక్కొక్క ఛానల్ నుంచి బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, చైల్డ్ ఆర్టిస్ట్, ఇలా అన్ని కేటగిరీస్ 11 కేటగిరీస్ తీసుకుని, సో మన టీవీ ఇండస్ట్రీకి సేవ చేస్తున్న వాళ్ళందరినీ గుర్తించి అవార్డ్స్ ఇవ్వాలి. అంటే నాది ఫస్ట్ ఈవెంట్ కాబట్టి టెక్నీషియన్స్ని తీసుకోలేకపోతున్నాను, ఆర్టిస్టులకు వెళ్తున్నాం. తర్వాత మేము టెక్నీషియన్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ప్రతి కష్టపడే లైట్ బాయ్ని కూడా గుర్తించి అవార్డు ఇవ్వాలి అని చెప్పి నా డ్రీమ్ అనమాట. నెక్స్ట్ అవార్డ్స్. ఇంకో ప్రాజెక్టు హర్భజన్ సింగ్ గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. నిర్ప్రీత్ కౌర్ గారిది రియల్ స్టోరీ అది. సో అంటే బయోపిక్. సో ఆ మూవీలో నేను కిరణ్ బేడి గారు చేస్తున్నాను. అది అంటే ఫస్ట్ తెలుగు అమ్మాయిగా, అంటే నేను తెలుగు అమ్మాయిగా ఇప్పటివరకు తెలుగు ప్రాజెక్టులే చేశాను. ఫస్ట్ టైం బాలీవుడ్లోకి వెళ్ళి ఆ మూవీ చేయబోతున్నాను. సో బాలీవుడ్ ఎంట్రీ నా ఫస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ అది ఇప్పుడు. సో కిరణ్ బేడి గారు అండ్ నిర్ప్రీత్ ఆవిడ కూడా ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి వాళ్ళు అప్పటి క్యారెక్టర్స్ గురించి అన్ని తెలుసుకుని హోంవర్క్ చేసి చేయాలనుకున్నాను. చాలా పెద్ద, నా లైఫ్లో, నా కెరీర్లో పెద్ద ప్రాజెక్ట్ ఇది. సో ఫస్ట్ టైం ఇప్పుడే చెప్తున్నాను, నేను ఇంకా అనౌన్స్ కూడా చేయలేదు బయట మేము ఇంకా. సో గ్రేట్ రోజా, అక్కడి నుంచి మొదలైన ప్రయాణం ఒక విజయ తీరాలకు నిజంగా ఒక స్ఫూర్తివంతంగా ముందుకు వెళ్తోంది. సో ఇంకా ఇలాంటి మహోన్నత శిఖరాలు ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ రోజా. ఇంకా మరో ఇంటర్వ్యూతో మళ్ళీ ఇంకోసారి మనం కలుద్దాం విజయంతో.